ఎక్కడ నుండి మొదలయ్యి ఎక్కడికి వచ్చింది అంటే మీరేం చెప్పగలుగుతారు సార్? ఆయన్నే ఇన్ఛార్జ్గా ఆయన పెట్టుకొని 175 నియోజకవర్గాలకు ఆయన పైన ఆయన సర్వే చేయించుకోవాలి. మా పైన ఏం సర్వే చేయిస్తాం? ఎవరి మీదైతే గెలిచారో వారి మీదనే ఓటమి. నీ దగ్గర 25 సంవత్సరాలు పనిచేసినోండి నేను నీకు ట్యాక్స్ కట్టి ఏమన్నా టికెట్ తెచ్చుకోవాలనా? ప్రసాద్ రెడ్డిని ముందుకు తెర మీదకి తీసుకొచ్చే క్రమంలో మీకు కూడా సిమ్టమ్స్ ఏర్పడతాయి కదా. మీరెందుకు చంద్రబాబును అసలు నేను ఉండాలా పోవాలా మీరు ఎలాగూ లెక్క చేయలేదు కదా, అప్పుడే ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారు? బొచ్చు కుక్కను తీసుకొచ్చి పెట్టినా వాడు ఎమ్మెల్యే అవుతాడు అనే ఒక అహంకారం బయలుదేరి లోకేష్కు చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి. ఇక్కడ ఇంకోటి 2014లో మీరు ఓటమి పాలైంది కేవలం ఇక్కడ మైనార్టీ వల్ల అని చెప్పారు కదా. ఇది 2024లో ఎట్లాగూ ఎన్డీఏ కూటమి, ఇటు జనసేన, ఇటు బీజేపీ, ఇటు మళ్ళా టీడీపీ, ఇప్పుడు కూడా మైనార్టీ వాళ్ళు దూరం అవుతారు. కారణాలు నాకు చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడుకు లేదు. సిద్ధం సిద్ధం సిద్ధమా సంసిద్ధమా? సిద్ధం సంసిద్ధం టీడీపీ. మీరు ఇంతకాలం టీడీపీలో ఉన్నారు, మీరు ఇప్పుడు సంసిద్ధమా సిద్ధమా? సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. సార్ నమస్కారం. బాగున్నారా? బాగున్నా. ఎక్కడ నుండి మొదలయ్యి ఎక్కడికి వచ్చింది అంటే మీరేం చెప్పగలుగుతారు సార్? ఒక 1962 నుంచి మొదలై 2024 వరకు వచ్చింది. 62 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం. ఈ 62 సంవత్సరాల్లో బహుశా మేము ఎక్కువ భాగము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగిన పరిస్థితులు. నేను ఒక 25 సంవత్సరాలు, మా ఫాదర్ కూడా ఒక 10 సంవత్సరాలు, 35 సంవత్సరాలు తెలుగుదేశంలోనే ఉన్నాము. మీరు తప్ప ఇంకొకరు లేరనుకుంటే ఇక్కడ. అంటే మీరు ఉండడం వల్లనే టీడీపీ కాస్త పురుడు పోసుకున్నదని భావించవచ్చేమన్నా? 83 నుంచి మేము తెలుగుదేశంలో ఉన్నాము. తర్వాత కొద్ది కాలం కాంగ్రెస్లో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. మాతో పాటు పాల్కొండారెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. 2014లో ఆయన మేము పోటీ చేయమని చెప్పి విరమించుకున్నాడు. ఆ సమయంలో మళ్ళీ నేను పోటీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. అంటే అప్పటికి తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ 2012 నుంచి 14 వరకు డోర్సే క్లోజ్ అయినాయి. అంతే. ఎక్కడ పార్టీ యాక్టివిటీ లేదు, ఏమీ లేదు. ఒకడో ఇద్దరు పార్టీ అభిమానులు చేసుకునేవాళ్ళు. రాజకీయంగా ఎవరైనా ఓ సమర్థవంతమైన నాయకుడు లేని కారణంగా తెలుగుదేశం పార్టీ బాగా దెబ్బతింది ఆ రోజుల్లో. సరే, 2014 నుంచి ఈ రోజు వరకు 2024 వరకు అవిశ్రాంత కృషి చేసినాం. ఈ పార్టీని తిరిగి మనం నిలబెట్టాలా, ఈ పార్టీని మనం అధికారంలోకి తీసుకొని రావాలి, ఇక్కడ మనం ఎమ్మెల్యే కావాలా అనే ఒక లక్ష్యంతో పనిచేసాం. దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎందుకు అట్లా అయిందో తెలియదు. కానీ ఇక్కడ ఇంకొకటి ప్రధానంగా మీరు 99 అనుకుంటున్నారు 99లో ఎమ్మెల్యే అయ్యారు. ఎవరి మీదైతే గెలిచారో వారి మీదనే ఓటమి. అవును. తర్వాత మళ్ళీ 2 దఫాలుగా వారి కుమారుడు మీద ఓటమి. ఏంటి దీన్ని మనం ఎలా అంచనా వేసుకోవచ్చు? ఇక్కడ ఏమైందంటే 2004 నుంచి రాజకీయ పరిస్థితులు చాలా మార్పు వచ్చింది కడప భిన్నంగా. దీనికి కారణం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం. పాదయాత్రే కాదు, ఈ జిల్లా వాసిగా మాకు ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇక్కడ ఈ జిల్లాకు దొరకడంతో ప్రజలు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ అందరూ ఆయన పైన అచంచలమైన విశ్వాసం ఒకటి బయలుదేరింది. గతంలో అంతకుముందు అంత విశ్వాసం లేదు. తెలుగుదేశం పార్టీ 83 నుంచి 2004 వరకు కూడా ఎన్ని ఎలక్షన్స్ వచ్చినా అన్ని ఎలక్షన్స్ ఎక్సెప్ట్ 89 మిగతా అన్ని ఎలక్షన్స్ లో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మెజారిటీ. ఓన్లీ ఫ్రమ్ 2004 to 24 ఈ రెజ్యూమ్ స్టార్ట్ అయింది. రాజశేఖర్ రెడ్డి గారి ఆయన తీసుకున్న మంచి కార్యక్రమాలు చాలా ప్రజల్లో ప్రభావితం చేయగలిగినాయి. దానివల్ల ఓట్ బ్యాంకు కాంగ్రెస్కు ఫేవరబుల్గా వచ్చింది. దాని తర్వాత ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ లెగసీని క్యారీ చేయడము, రాజశేఖర రెడ్డి గారు మంచి పనులన్నీ చేశాడు కాబట్టి ప్రజలు కూడా ఆయన కొడుకును ఆశీర్వదించాలనే ఒక ఉద్దేశంతో ఆయన కూడా ప్రమోట్ చేసినారు. సో 62 నుంచి మొదలైనటువంటి మీ ఫాదరు మొదటి అడుగు నుండి సో మీరు ఎందుకు దాన్ని ఎక్కువ శాతం ఇంకా ప్రజల్లో కావచ్చు కొనసాగించలేకపోయారు? ఒక మంత్రిగా చేసినటువంటి తనయుడు అది అట్లనే కొనసాగించాలి కదా అనేది కూడా కొంత ఉంటుంది కదా. ఉంటుంది. ఇది అంతా దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? ఒక మా లీడర్ పైన డిపెండ్ అయి ఉంటుంది.
మేము చేసే కార్యక్రమాలు ఎంతవరకు మేము చేయగలిగినా మమ్మల్ని ప్రమోట్ చేయాల్సింది మా లీడర్. ఓకే, మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన 25 సంవత్సరాల్లో నాకు తెలిసి ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఈ జిల్లాలో ఏ నాయకుడికి ఇలా ఒకరికో ఇరుకో రామసుబ్బారెడ్డికి ఇచ్చినాడు తప్పనిచ్చి ఆ గ్రోత్ ఏ నాయకుడిని కూడా అక్కడే పెట్టాలా, అతన్ని పెంచాలా, అతన్ని మనం పైకి తీసుకురావాలా లేదు, అతనికి లేనే లేదు. లేకున్నా ఎలా మీరు ఎగ్జిస్ట్ అయ్యారు ఈ 25 years అంతా? ఇప్పుడు మాకు సరిపోతనం, మాకు మా వర్గశత్రువులుగా ఉండి, వర్గశత్రువులు అంటే రాజకీయ విభేదించిన వాళ్ళతో మేము విభేదించినాం కాబట్టి చెరొక పార్టీలో ఉంటా వచ్చినాం అంతే. సో ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత కొంత జ్ఞానోదయం అయిందని నేను అనుకుంటున్నాను. సేమ్ టైం సతీష్ రెడ్డి గారు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. అంటే మీ ఇద్దరి నిర్ణయాలు వెనుక ఎవరి పాత్ర ఉన్నది అనుకోవచ్చు ఇక్కడ? లేదు, ఎవరి పాత్ర లేదు, ఏం లేదా అట్లా ఎవరి పాత్ర లేదు. మేము ఒకటే అనుకున్నాం, అంటే సతీష్ రెడ్డి గారు నాకంటే ముందే జగన్మోహన్ రెడ్డి పార్టీలో వైఎస్ఆర్సీపీలో చేరారు. అంటే ఆయనకి ఏం పదవి ఏం రాలేదు, ఏం పదవి రాలేదు, జస్ట్ హీఈస్ దేర్ ఇన్ దట్ పార్టీ. ఇంకా నా పరిస్థితి ఏంటంటే నేను తెలుగుదేశం పార్టీలో ఈ నియోజకవర్గానికి మొన్నటిదానికి ఇన్ఛార్జిగా ఉన్నాను. ఓకే, సో టికెట్ డినై చేసినప్పుడు టికెట్ కేటాయించకపోవడమే ఈ పరిణామాలన్నీ అనుకోవచ్చు ఇక్కడ. ఎస్, దాంట్లో ఏం అనుమానం లేదు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటే గడచిన 10 సంవత్సరాలు అవిశ్రాంతంగా భార్య బిడ్డలను కూడా వదిలిపెట్టి ఒంటరిగా ఉంటూ నిత్యం 6 నుంచి రాత్రి 10 దాకా ప్రజల్లోనే ఉండి పార్టీని ప్రజల్లోకి తీసుకుపోయి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తున్నాడు, మనం ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా, మీరు నన్ను ఎమ్మెల్యేగా చేయాలని చెప్పి నేను తొక్కని గడపంటలేదు. ఇంత కృషి చేసిన తర్వాత మాట మాత్రంగా అయినా సరే మమ్మల్ని కూర్చోబెట్టి, అయ్యా నీకు ఇవ్వడానికి నాకు ఇబ్బందిగా ఉంది, నేను ఇవ్వలేను, సర్వే చేయించుకున్నాను లేదా రకరకాల ఏదో ఒకటి చెప్పడం, ఫూల్స్ చెప్పే మాటలు సర్వేల మాటలు అంతే. రైట్, నేను చెప్పేది ఎవడైనా సర్వే అన్నాడంటే హీస్ ఎ ఫూల్ అంతే. డ్రామాలు ఆడేవాళ్ళే సర్వేల గురించి మాట్లాడతారు. సర్వేలు చేయాలని అనుకునేటట్లయితే మమ్మల్ని ఇన్ఛార్జిగా పెట్టాల్సిన పని లేదు. ఆయన్నే ఇన్ఛార్జిగా ఆయన పెట్టుకొని 175 నియోజకవర్గాలకు ఆయన పైన ఆయన సర్వే చేయించుకోవాలి. మా పైన ఏం సర్వే చేయిస్తావు? పొద్దున్న లేచాల నుంచి ఇప్పుడు పార్టీ మారితే ఇప్పుడు ఇమీడియట్గా టికెట్ ఇచ్చినోడి నువ్వు ఏం సర్వే ఉంటుంది? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరు, ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు, మాగడ్డి శ్రీనివాసరెడ్డి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినాడు ఎవరు, ఒక ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాలో ఉండే డాక్టర్, ప్రజలకి ఏం సంబంధం? చిత్తూరు పార్లమెంట్కి పోటీ చేసే తెలుగుదేశం అభ్యర్థి ఏం సంబంధం? ఈ రకంగా దాదాపు 40-50 మందిని ఏం సర్వే ఉందని వాళ్ళందరికీ టికెట్ ఇచ్చినావు? జస్ట్ మనీ, అంతే, డబ్బులే, ఏం లేదు. ప్రధాన కారణం అదే. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే డబ్బులు ఆశ చూపించినారో వాళ్ళందరికీ టికెట్లు. మరి మీకేం కొద్ది ఉన్నది? మీరు కూడా డబ్బు పుష్కలంగా ఉంది కదా. నేను ఎంత డబ్బున్నా డబ్బు లేకున్నా నేను ఒక సిద్ధాంతం పైన ఉంటా. నీ దగ్గర 25 సంవత్సరాలు పనిచేసిన నేను నీకు ట్యాక్స్ కట్టి ఏమన్నా టికెట్ తెచ్చుకోవాలనా? నేను ఇన్ని రోజులు చేసిన కష్టమేంది అంటే నీకు డబ్బులు ఇచ్చో ఇంకోటి ఇచ్చో. ఇప్పుడు కడప జిల్లాలో ఆల్మోస్ట్ డబ్బులు ఇచ్చిన వాళ్ళకే టికెట్లు ఇచ్చినారు. అంటే ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి తప్పకుండా ఛార్జీ ఇచ్చాడు అని మీరు ఆరోపణ చేస్తున్నారు. నేను చెప్పడంలే, ప్రజలందరికీ చెప్పుకున్నాడు ఆయనే. నేను చంద్రబాబు నాయుడుకు ఏదో చేసినాను, ఆయన ఎవడో అచ్చెన్నాయుడికి ఏదో చేసినాను, టీడీ జనార్దన్కి ఏదో చేసినారు, లేకుంటే ఇంకో అనుకో సర్వే టీములకు వాళ్ళకి ఏదో చేసినట్టు వాళ్ళే చెప్పుకుంటాండారు. బయట ఎన్ని పుంకాలుగా వినిపిస్తూ ఉంటాయి. అయితే నేను ఏ రోజు దాన్ని నమ్మలే. నేను చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈయన 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండే వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు, ఒక రాజకీయ పార్టీని బలంగా నడుపుతున్నాడు. ఈయన ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటాడా అనే ఒక నమ్మకంతో ఈ కాన్స్టిట్యున్సీలో పనిచేసిన. నా పైన ఎటువంటి పరిస్థితిలో నమ్మకం ఉంటుంది. అది ఏ కారణాలు నాకైతే చెప్పలే, కారణాలు నాకు చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడుకు లేదు. నేను అడిగినాను, నాతో ఒకసారి మాట్లాడండి అని ఒక 3 నెలల నుంచి ప్రయత్నం చేసినాను. అయ్యా నాకు ఒక అవకాశం ఏంటి, నాతో మాట్లాడండి. 3 నెలలు నేను ప్రయత్నం చేసిన. నేను ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదు. అయితే నన్ను ఇన్ఛార్జిగా కొనసాగించినాడు. ఎందుకు కొనసాగించినాడో తెలియదు నాకు, ఆయన లోపల ఉద్దేశం నాకు తెలియదు. అయితే ఇన్ఛార్జిగా నన్ను కొనసాగించినాడు. నేను ఒక నమ్మకం, నన్నే ఇన్ఛార్జ్ పెట్టినాడు కదా, ఆయన బిజీగా ఉన్నాడేమో, ఆయన నాతో మాట్లాడలేదేమో, పోతే పోయిందిలే, నేనే కదా ఇన్ఛార్జు, నాకు చెప్పే కదా ఆ రోజు క్యాండిడేట్గా పెడతాడు. సో ఓకే లెట్ us సీ అని
ఎండ్ వరకు తీసుకొచ్చిన. ఒక వన్ ఫైన్ ఈవినింగ్ ఎప్పుడో ఫోన్ చేసి నీకు నేను టికెట్ ఇవ్వడం లేదని జస్ట్ ఫోన్లో చెప్పాడు. ఇట్స్ ఏ ఫైన్ ఈవినింగ్ ఫర్ యూ. నిజంగా నా జీవితంలో మలుపు తిరిగిన రోజు అది. ఆ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో నాకు ఫోన్ చేసి నేను మీకు టికెట్ ఇవ్వలేదు అని చెప్పినాడు. ఇవ్వలేను అని చెప్పి, ఓకే వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు నాకు టికెట్ ఇవ్వకుంటే సంతోషము, థ్యాంక్ యూ వెరీ మచ్ అని. చాలా సఫర్ నాకేం సఫరింగ్ లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇన్నర్ ఫీలింగ్ కూడా ఏం లేదు. ఒక ద్రోహం చేశావు లేకపోతే మోసం చేశావు, ఒక కారణం, ఒక జీవితం అంతా ఒక టార్చర్ ఆరంభించిన ఆ పార్టీలోనే. నిత్యము ఫోన్లు, ఈ రోజు ఈ పని చేయండి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టండి, ఈ రోజు పలానోళ్ళని తిట్టండి, ఈ రోజు ఈ రకంగా చేయండి, ఈ రోజు నేను చెప్పిన ప్రోగ్రాం ప్రజల్లోకి తీసుకుపోండి, ప్రతి నిత్యము ప్రోగ్రాంలే. ఇట్స్ అ టార్చర్. ఎంత టార్చర్ అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పేదానికోసమే మా జీవితం అంతా అంకితం చేసినాం ప్రజల్లో. ఇంత చేసిన తర్వాత ఒక చిన్న ముక్క, నేను నీకు టికెట్ ఇవ్వడం లేదు అని చెప్పినాడు. నేను సంతోషము, మీతో ఇన్ని రోజులు పనిచేసిన దానికి చాలా సంతోషము, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పినాడు. అంతే. నీకు ఎమ్మెల్సీ ఇస్తాను ఫస్ట్ అందరికంటే అని చెప్పినాడు. నాకు అవసరం లేదండి, ఇంక మీరు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన పని లేదు, నాకు ఆ ఎమ్మెల్సీలు కూడా అవసరం లేదు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి ఫోన్ పెట్టేసాను అంతే. ఓకే. ఆ తర్వాత 1-2 సార్లు కాంటాక్ట్ కావాలని చెప్పి వాళ్ళ పిఏలు ఏదో ఫోన్ చేశారు. నాకు ఇంకా అనవసరమో అని అనిపించింది. ఎందుకు అనవసరమో అని అనిపించిందంటే 25 సంవత్సరాలు ఒక పార్టీలో పనిచేసిన వ్యక్తిని ఈ మధ్యలో మాకు తగరారులు పెట్టేదానికి 3-4 పార్టీలో చేర్చుకున్నాడు, నా కన్సెంట్ లేకుండా. చేర్చుకునే దానికి నేను బాధపడ్ను. మమ్మల్ని ఎప్పుడు కూడా కూర్చోబెట్టి మాట్లాడించే వాతావరణం కల్పించలేదు అక్కడ. మాకు ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం కూడా లేదు. వ్యూస్ నేను కానీ నాతో పాటు ఉన్న మిగతా ఎవరికైతే టికెట్ అనౌన్స్ చేశారో టికెట్ అనౌన్స్ చేసిన వాళ్ళకి టికెట్ కోసము ప్రయత్నాలు చేస్తున్నారు. మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి లేదు ఒకటి. రెండవది, అతనైనా కనీసం కూర్చోబెట్టి నేను మీకు ఇవ్వలేను నేను ఇప్పుడు టికెట్, ఇదో ఈయనైతే బ్రహ్మాండంగా నా సర్వేలో తేలినాడని నీ లాజిక్ ఏదో, నీ సర్వే లాజిక్ ఏదో అక్కడ చెప్తే దాన్నైనా వినేవాళ్ళం మేము కనీసానికి. అది లేదు, ఇది లేదు. ఒక నియంత పార్టీ నడుపుతాండవు, నీ ఇష్టము, నేను ఈ సెకండ్ కావాలంటే నిన్ను తీసేసి ఇంకోటి పెడతా అనే ఒక అహం. ఈ అహంతో ఏం చేస్తాం మనం? ఒక అహంకారి పార్టీలో పనిచేయడం కన్నా కాలం చేశారు సార్. దాదాపు మీరు ఒక 25 సంవత్సరాలు అతనితో పనిచేసి ఈ రోజు మాత్రమే అభాండాలు వేయడానికి గల కారణం ఎందుకు? 25 సంవత్సరాల్లో ఎన్నోసార్లు డిఫర్ అయినాం. అయినా అప్పుడు మీరు ఇవన్నీ మీకు అవపడలేదా? అన్ని అవపడినాయి కాబట్టి నేను చెప్పేది. అయినా అడ్జస్ట్ అయ్యారా? అడ్జస్ట్ కావాలి కదా, తప్పదు కదా. నేను ఒక రాజకీయ పార్టీలో ఆయన నన్ను ఇన్ఛార్జిగా పెట్టిన తర్వాత ఆయన ఎంత అవమానం చేసినా అడ్జస్ట్ కావాల్సి. నాతో పాటు కొన్ని 100 మంది అడ్జస్ట్ అవుతుంటారు, నేను ఒక్కడినేంది. ఈ అడ్జస్ట్మెంట్ అవుతున్నామనే దీంతోనే ఎవడు ఉంటేనేమి ఎవడు పోతేనేమి ప్రజలు నన్ను చూసి ఓట్లేస్తారు, వీళ్ళని చూసి కాదు. నేను ఈ రోజు ఏ బొచ్చు కుక్కను తీసుకొచ్చి పెట్టినా వాడు ఎమ్మెల్యే అవుతాడు అనే ఒక అహంకారం బయలుదేరింది లోకేష్కు చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి. నేను అందుకే చెప్తాను కదా, నువ్వు ఈ రోజు పెట్టిన క్యాండిడేట్ల గురించి ఒక్కసారి ఆలోచన చేయి. ఎందుకు మమ్మల్ని ఇన్ఛార్జిగా పెట్టినావు? ఏం అవసరం వచ్చి ఇన్ఛార్జిగా పెట్టినావు? నువ్వు పెట్టకూడదు. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఇచ్చుకో. ఆ రోజుకు మాకు ఇష్టమైతే మేము నీ పార్టీలో ఉన్నాం కాబట్టి పనిచేస్తాము. ఇప్పుడు ఇన్ఛార్జిగా పెట్టి కోట్ల రూపాయలు మేము నీ పార్టీ కోసం ఖర్చు పెట్టి నీ మీటింగులకు జనాలను తోలి కొన్ని 100 మీటింగులు పెట్టి కొన్ని 100 మందికి ఎన్నో రకాలుగా మేము ఉపయోగపడి సహాయం చేసింటాము, ఊర్లలో ఎన్నో కార్యక్రమాలు చేసింటాము. ఇవన్నీ దేనికి చేస్తాం మేము? కేవలం ఒక రాజకీయ పార్టీలో రేపు పొద్దున్నే ఎలక్షన్స్ వస్తే నిలబడి గెలవాలనే ఒక తపంతో చేస్తాం. సో ఇక్కడ ఇంకో ప్రధానంగా ఏంటంటే మీరు 99 నుంచి వెళ్ళి 2004 దాకా, ఆ తర్వాత మళ్ళీ మీరు ఓటమి, ఆ తర్వాత పార్లమెంటుకు 14 నుండి 24 దాకా కూడా, అంటే అయితే 14, 19 2 సార్లు ఓటమి, అంటే తరచూ ఓటమి పాలవుతుండు కదా అనే భావన కూడా ఉండవచ్చు కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను తరచూ ఓడిపోయినాను కాబట్టి డే 1లోనే నువ్వు పనికిరావయ్యా, నీ అవసరం లేదు, నువ్వు పార్టీకి పనిచేయి, వేరే విభాగం నీకు అప్పచెప్తాము, నువ్వు ఆ జిల్లా చూడు, ఈ జిల్లా చూడు, ఏదో ఒకటి చెయ్యి, నువ్వు చాట్ ఇస్తావో పరకిస్తావో, నా ఆఫీస్ ఓడ్చమంటావో, లేకుంటే నా లెట్రిన్లు కడగమంటావో, నువ్వు ఏదో ఒక డ్యూటీ అప్పచెప్పు, చేస్తాము. అంతేగాని ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మీరన్న కాన్సెప్టే కావచ్చు, ఎలాగో డబ్బులు అవుతున్నాయి కదా, పెట్టుకొని తీయరాదు. కాబట్టి ఎవడో ఒక బకరా దొరకాలా, ఈ బకరా ఆయన కోసం పనిచేయాలా,
ఆఖరి నిమిషంలో ఆ బకరాన్ని తీసుకుపోయి స్లాటర్ హౌస్లో కట్ చేసేయాలి. ఇంకోళ్ళు దొరికే బకరా దొరుకుతాడు, ఆ బకరాలు వాడుకుంటాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇటువంటివి చాలా జరిగింది. 2009 నేను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశాను. నాకు ఇష్టం లేకుండా పోటీ చేయమన్నట్టు చేశాను. అంతేనా? నిన్న కూడా బహంగానే ఒక మీటింగ్లోనే టీడీపీలో నేను గత్యంతరం లేక అంటే ఏది నేను ఇలాగ వచ్చినా అన్నది కూడా ఏదో సంథింగ్ ఒక నాయకుడు కూడా మీలాగా అన్నారు. చెప్పండి. 2009లో నాకు ఇష్టం లేకుండా నేను పార్లమెంట్ పార్టీ కోసం చేసిన. ఓకే. నేను పార్లమెంట్కి చేసే అంత స్టేచర్ ఉండేవాడిని కాదు అనుకున్నాం. ఓకే. ఆ రోజు ఎందుకో సమ్ కాంబినేషన్స్, ఒక ప్రజారాజ్యం ఒకటి వచ్చింది. సాయి ప్రతాప్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆయన అప్పటికే 4 times 5 times 4 times ఎంపీగా ఉన్నారు. సరే, ఒక రెడ్డి క్యాండిడేట్ని పెట్టాలని ఒక క్యాస్ట్ ఈక్వేషన్ ద్వారా నన్ను తీసుకొచ్చారు. ఇక్కడ పాల్గొని రాయిని అకామిడేట్ చేయాలనే ఉద్దేశంతో చేసినాను. ఓకే, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, న్యాయంగా ఆయన సీట్ అడుగుతాడు, ఆయనకి ఇవ్వాలా, ఇచ్చి ఉండొచ్చు. ఓకే, నేను నో డిస్ప్యూట్. 2009లో మదన్ మోహన్ రెడ్డి గారిని రాజంపేటకు పెట్టాడు, అది అయిపోయింది. 12లో బ్రహ్మయ్య గారిని తిరిగి తీసుకొచ్చి పెట్టాడు, పాపం ఆయన కథ అయిపోయింది. 14లో మేడా మల్లికార్జున దగ్గర సూట్ కేసులు, ఆయనకు టికెట్ ఇచ్చాడు, అంత సూట్ కేసులే. 19లో మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ లేకపోతే చెంగల్రాయుడిని తీసుకొచ్చి పెట్టినాడు, అదే అయిపోయింది సూట్ కేసు. ఇప్పుడు మళ్ళా సుబ్రహ్మణ్యమును రాయచోటు నుంచి తీసుకుని పోయి రాజంపేటలో పెట్టాడు. సో ఈయన చెప్తా అంటాడు, ఆ చెత్తని తీసుకొచ్చి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని. ఇప్పుడు ఈయన ఏం చేసినాడు? ఏ ఊరు చెత్త ఇది? ఇది రాయచోటు చెత్త. రాజంపేట ఎట్లా పనిచేస్తుంది? పని చేయదు కదా. ఇప్పుడు ఒక మనిషి ఏదైనా ఆరోపించినప్పుడు, లేకుంటే ఎవరిపైనైనా ఆరోపిస్తే కొద్ది కాలమన్నా అది సెయిల్ కావాలి. మనది కూడా ఎవరన్నా అంటే మళ్ళీ ఎవరినో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పులు పట్టిన వ్యక్తి నువ్వు నిజాయితీగా ఉండాలి. నీలో నిజాయితీ తత్వం లేదు. నువ్వు కూడా నువ్వు చేసింది కూడా అదే కదా. అంటే నువ్వు కూడా ఎవరో ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నావు, ఆయన పార్లమెంట్ అభ్యర్థి అని చెప్పి సుబ్రహ్మణ్యం పెట్టినావు. పెట్టిన తర్వాత ఏ కారణం చేతనో ఇప్పుడు ఆయన్ను ఎమ్మెల్యేగా పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ రాంప్రసాద్ రెడ్డి దగ్గర ముందే లబ్ధి పొందినాం. సో అతన్ని మార్చేదానికి అవకాశం లేదు. ఇంకోటి కూడా నా మీద కోపం కూడా కావచ్చు, ఆయన మార్చకుండా ఉండేదానికి ఉంటుంది. ఎందుకంటే నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని లెక్క చేయలేదు. నేను సిద్ధాంతపరంగా పార్టీలో ఫెయిల్ అవుతా ఉన్నాను. ఒక సిద్ధాంత పరంగా లెక్క చేయడం లేదంటే ఆయన చేసే కార్యక్రమాలను వ్యతిరేకించేవాడు. ఏదైతే ఇక్కడ అవసరమో ఇది తప్పు కాదు. కొన్ని సిద్ధాంతాలు ఇవి తప్పు మీరు చేయడము, ఈ తప్పు మీరు చేసిన కార్యక్రమం. ఇప్పుడు రుణమాఫీ చేసావు, నువ్వు చేయలేదు. రుణమాఫీ చేసినావు, చేయలేదు అని మీరు అంటారు. నీకు చేత కాలేదు అని నేను అంటా. ఎందుకు చెప్పినావు అని నేను అనలేదు. నువ్వు చెప్పిన దానికి చేసే విధానానికి చాలా తేడా ఉంది. ఎందుకు తేడా వచ్చింది? నువ్వు ఒక మాట చెప్పినావు, 1,50,000 వరకు మీకు రుణమాఫీ చేస్తా. నీ దగ్గర స్తోమత లేదు, ఆర్థిక పరిస్థితి లేదు, నువ్వు చేయలేవు. నువ్వు చేయాలనుకున్నావు, నీ దగ్గర ఆ ప్లానింగ్ కరెక్ట్గా లేదు. ఎందుకు లేదు అంటే ఒక 50,000 వరకు, అంటే 50,000 అంటే 49,999 రూపాయల వరకు లోన్ తీసుకున్న వాళ్ళకు ఏకకాలంలో అయిపోయింది లబ్ధి. ₹1 50 నుంచి 150,000 వరకు లోన్ తీసుకున్నానికి 5 కంతులు వచ్చింది. అసలు ఏ రకంగా ఇది రుణమాఫీ కిందకి లెక్క వస్తుంది? ₹1 5 కంతులు అంటే 5 సంవత్సరానికి ఎంత? 20 పైసలా మన అకౌంట్లో పడేది. నీ మాట ఏంది? నీ విధానం ఏంది? ఇది తప్పయ్యా, ఇది చేయడమే తప్పు. డాక్రా మహిళలకు నేను రుణమాఫీ అన్నావు, బంగారం కూడా బ్యాంకులో పెడతా, నీ బ్యాంకులో ఉండే బంగారం అంతా ఇడిపిస్తాను ఆడవాళ్ళందరినీ చెప్పారు. ఓట్లు ఇచ్చుకున్నావు, సంతోషము. పోనీ అది నువ్వు చేస్తావో చేయలేదో పక్కన పెట్టు, నువ్వు చెప్పుకోవాలి కదా. అమ్మ బ్యాంకులో బంగారం ఇంత అవుతుంది, నాకు నువ్వు ఒక 20 సంవత్సరాలు టైం మీ అప్పంతా రద్దు చేస్తా, 5 సంవత్సరాల్లో నేను చేయలేను అని చెప్పుకో. 20 సంవత్సరాలు పడుతుందో 30 సంవత్సరాలు పడుతుంది ఈ అప్పులు తీర్చాలంటే. నువ్వు చెప్పిన అప్పులన్నీ దాంట్లో కూడా ఏం చేసినావు నువ్వు? ఏదో ఒక 5,000, 4,000 ఒకసారి, 4,000 ఒకసారి, 2,000 ఒకసారి, ఒక 10,000 మాఫీ చేసినావు. ఏ రకంగా నువ్వు చెప్పిన మాట పైన నువ్వు నిలబడినావు? ఏదో ఊరికే ప్రతి ఒక్క అంశాన్ని రాజకీయం చేసే ఒక లక్షణం ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇక్కడ రాంప్రసాద్ రెడ్డిని ముందుకు తెర మీదకి తీసుకొచ్చే క్రమంలో మీకు కూడా సిమ్టమ్స్ ఏర్పడతాయి కదా. మీరెందుకు చంద్రబాబును
అసలు నేను ఉండాలా పోవాలా మీరు ఎలాగూ లెక్క చేయలేదు కదా, అప్పుడే ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారనుకోవచ్చు. దీన్నే ఈ ప్రస్తావన నేను ఒక సంవత్సరం పాటు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నేనేం పెద్దగా పట్టించుకోలేదు. ఓకే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే అని అనుకున్నా. ఆ టైంలో ఉన్నాను కదా, నేను ఇన్ఛార్జే, నన్నేం తీసేయలే, అట్లే పెట్టినాడు. కొత్తవాడిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అతనికి ఏమైనా ఏ పార్టీ అయినా కానీ దాదాపు టికెట్ కేటాయించడానికి ముందు వాళ్ళను కదిలివ్వదు. ఎందుకంటే మళ్ళీ మనం కదిలిస్తే ఎప్పుడైతే వీళ్ళంతా ఇంకో దానిలోకి పోతారా అనే దానికి కూడా ఉంటుంది కదా. అందుకే నేను ఒక సంవత్సరం పాటు గమ్మ ఉన్నాను. అంటే కరోనా వచ్చిన తర్వాత ఒక 6 నెలలు 8 నెలల్లో పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ పంచాయతీ ఎలక్షన్స్లో కొంతవరకు పనిచేసి క్యాండిడేట్లన్నా పెట్టి కొంతవరకు కుప్పం కంటే ఎక్కువ పంచాయతీలు మేము గెలిచినాం. కుప్పంలో 10-11 గెలిచి మేము 12 గెలిచినాం. ఓకే, అది పక్కన పెడతాం. ఆయన అన్ని మున్సిపాలిటీ కాడి నుంచి మండలాల కాడి నుంచి అన్నిట్లో ఆయన ఓడిపోయినాడు. సరే, మేము పోటీనే చేయలేం, అవసరం లేదనుకున్నాం, వదిలేసినాం. మేము నీవు నన్ను ఇన్ఛార్జిగా పెట్టి వేరే వ్యక్తిని తీసుకొచ్చుకోవాలని ఒక ప్రయత్నం ఉంది. సరే, నన్ను ఒకసారి ఆఫీస్కి రమ్మని పిలిచిన, నేను పోయినాను. పోతే కొంతమంది చేరితే చేరినీళ్ళు. ఇప్పుడే మనమేం వాళ్ళకి టికెట్ ఇస్తున్నామా? ఎవరైనా వచ్చి పార్టీలో చేరితే చేరినేయండి, మీరు దానికి ఏమి ఇబ్బంది ఏమా అని అడిగినాడు. సరే, నాకేం ఇబ్బంది లేదు, మీరు చేర్చుకుంటే నాకేం ఇబ్బంది, పార్టీ మీది కదా, కాబట్టి చేర్చుకోవచ్చు అని చెప్పి. పార్టీ మీది కదా, పార్టీ మీదే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ, మాది కాదు, లేదు పేరు లేదు కదా. మనది అనే మాట తెలుగుదేశం పార్టీలో ఎవడు అనుకోవాల్సిన పనే లేదు. మీరే కాదు, ఎవరు అనుకోవద్దా? ఎవడు అనుకోలేడు. ఎవరికి మన పార్టీ అంటారు కదా ఎవరైనా కానీ. లేదయ్యా, మన పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు గారి పార్టీలో మనం పనిచేస్తాం. జస్ట్ అన్పేడ్ వర్కర్స్ అభిమానంతో మా ఇంట్లో సంగటి తిని ఆయన ఇంట్లో కసు ఉడిచేదానికి సిద్ధపడి పనిచేసే వ్యక్తులమే మేమందరం. ఈ పార్టీలో అశోక్ గజపతిరాజు గారి నుంచి కింద స్థాయి వర్కర్ వరకు అశోక్ గజపతిరాజు గారికి దిక్కు లేదు. వీళ్ళేక ఆయన తప్పించాలని చెప్పి ఆయన కుమార్తెను ఏ రోజు రాజకీయాల్లో లేని వ్యక్తిని తీసుకొచ్చి ఆమెను పెట్టారు. ఈరోజు ఇవన్నీ రిజల్ట్స్ ఇస్తాయని కాదు. అశోక్ గజపతిరాజు గారి స్టేచర్ ఏంటి? ఆయన ఒక మహారాజు. నీ స్టేచర్ ఏంటి? నువ్వు రాజకీయంగా ఏదో ఎన్టీఆర్ అల్లుడు అయినావు కాబట్టి ఈ స్థాయికి వచ్చినావు, కష్టపడినావు. ఓకే, ప్రజలకు ఎన్ని అబద్ధాలు కావాలంటే అన్ని అబద్ధాలు చెప్పినావు, రోజుకు ఒక థియరీ తీసుకొచ్చినావు. 2005 నుంచి 2024 వరకు ఒక 4 థియరీలు ప్రమోట్ చేసినాడు. విజన్ 2020 అంటాడు, లేకుంటే విజన్ 47 అంటాడు, 2047 అంటాడు. అది మోడీ కూడా అంటున్నాడు. ఎవడన్నా కూడా నీవు విజన్ పెట్టిన తర్వాత నీ విజన్ 5 ఏళ్లకే మారుతుందా అంటాడు. మార్చుకోకూడదు. 2005కు ఒక విజను, 2009కు ఒకటి, 95లో ఒక విజన్ ఉంటుంది. 99 ఎన్నికలు అయిపోతానే అది పాతపడిపోతుంది. మళ్ళీ కొత్త విషయాలు చెప్పాలి ప్రజలకు. కాబట్టి కొత్తది ఏదో ఒక కొత్త. మీరు 99 నుండి 2004 వరకు గవర్నమెంట్లో ఉన్నారు కదా, మీరు అతి దగ్గర చూసిన సందర్భాలు, నిర్ణయాలు పర్వాలేదు అనుకోవచ్చు. అప్పుడైతే ఏమి లేవండి, ఏమి లేవు. కోటి పథకాలు 1995లో జన్మభూమిని తీసుకొచ్చిన. జన్మభూమి కాన్సెప్ట్ చెప్తా, పనిహార పథకం కాదండి, జన్మభూమి. 30% స్థానికంగా ఉండే ప్రజలు కాంట్రిబ్యూషన్ ఇస్తే 70% గవర్నమెంట్ ఇస్తే ఆ ఊర్లో సిమెంట్ రోడ్లో డ్రైన్లో వేసుకునేదానికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినారు. సరే, ఈయన ఒక కాన్సెప్ట్ ప్రమోట్ చేసినాడు. దీనివల్ల కొంత గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పని జరిగింది. అప్పుడే ముందడుగు అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొచ్చాడు. అదేదో బలహీన వర్గాల కోసం ఇంకో కార్యక్రమం తీసుకొచ్చాడు. ఆ పేరు నాకు గుర్తు రావడం. 99కి మాయమైపోయినాయి. నో జన్మభూమి, నో ముందడుగు, నో బలహీన వర్గాలకి ఏమి ఇచ్చినాడు? ఒక గడ్డపార, ఒక పార, ఒక గోళమ్మ. ముందడుగు వాళ్ళకేమి ఇచ్చినాడు? ఏందో చిన్న ఇంప్లిమెంట్స్. ముస్లింలకు దుకాన్ మకాన్ అని పెట్టినాడు. 95-99 ముందర చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆయన విజన్ అంతా. దుకాన్ మకాన్ అని ఒకటి పెట్టి స్కీము 1,00,000 మంది ముస్లింలు ఉంటే 1,000 మందికి ఇచ్చింటాడు. ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ముస్లింలు ఉంటారు. నాకు తెలిసి నియోజకవర్గానికి ఒక 15, 20, 30, 40 ఇచ్చింటాడు. అంటే ఇక్కడ అది ప్రమోషన్ కోసమే. నేను కొత్త స్కీమ్ తీసుకొచ్చిన, దీనివల్ల మీరందరూ లబ్ధి పొందుతారు అని చెప్తా ఉంటే నా టర్న్ ఎప్పుడు వస్తుందో అనే ఒక ఆశతో చూసే విధానాన్ని ప్రవేశపెట్టాను. అంతే. ఇది 99కి మాయమైంది. సామాన్యులకు ఎవరికైనా అలా ఉంటుంది. ఇది 99కి ఏ పార్టీ చెప్పినా అలా ఉంటుంది. 99కి మాయమైపోయింది.
99 తర్వాత ఏమైంది, వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినారు. సరే ఆ టైంలో ఈయన కూడా కేంద్రంలో కీలక పాత్ర వహించినాడు. చాలా మంది మంత్రులు అయినారు. విపరీతంగా ఈయన ఇమేజ్ని ఈయన బిల్డ్ చేసుకున్నాడు. ఈ ఇమేజ్ బిల్డ్ చేసుకునే దానివల్ల సరే వాజ్పేయికి ఇక్కడ ఉండే ఎంపీలు కూడా చాలా మంది గెలిచినారు కాబట్టి ఆయన కూడా ఈయనకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చినాడు. అప్పుడు మన బఫర్ స్టాక్ ఏ బియ్యం అయితే ఉన్నాయో ఆయన లక్షల టన్నుల బియ్యము పంచండి, పనులు చేయించుకోండి, కరువు. దీనికి కారణం ఏంటంటే భయంకరమైన కరువు ఈ రాష్ట్రంలో, వర్షాలు లేవు. సో రైతులందరూ బాధపడుతుంటారు, లేబర్కు పని లేదు, ఏమి లేదు. ఫస్ట్ టైం అది క్రియేట్ చేసి ఆ బియ్యం అన్ని పంచితే అది సక్సెస్ అయింది అనుకున్నాం. ఆ బియ్యం ఏం పంచినాడు. సరే ఆ బియ్యానికి తగ్గట్టు వీళ్ళు ఏదో ఒక పనో పాటో చేసినారు, ఆ కాలానికి అన్నం దొరికింది, పోయింది అనుకున్నాం. గుంతలు తవ్వడము రకరకాల ఏదో చేసినారు. తర్వాత ఏం చేసినావు నువ్వు? ఎన్నికల ముందు నీకేదో ఒక బ్లాస్ట్ అయితే దాని సింపతి కోసం తయారు చేసి అలిపిరి అయితే నేనేదో దేవుడు నన్ను కాపాడినాడు, వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడినాడు, మీకోసమే కాపాడినాడు అని ప్రజలకు అందరికీ చెప్పు. ఎన్నికలకు వెళ్ళిపోయినా అది పారలేదు, అది పారలా. ఎన్నికలకు వెళ్ళిపోయినాం. ఎన్నికలకి వెళ్ళిపోయే ముందు కోటి వరాలని చెప్పినాం, మీకు కోటి వరాలని. కోటి వరాలంటే ఏమవుతారు ప్రజలు? సరే ఇంతకాలం నేను చూసిన తర్వాత నిన్ను నమ్మలే. ఫస్ట్ టైం ఇతను అబద్ధాలు తప్ప నుంచి నిజాలు చెప్పడు, మోసకారి, ఇతను అన్ని డే టు డే గేమ్ ఆడుతూ ఉంటాడు అనే ఉద్దేశంతో ఆయన్ను పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చినారు. అప్పటికే ఆయన పాదయాత్రలు చేసినాడు, ప్రజలకు దగ్గర అయినాడు, ఏదో కాంగ్రెస్ పార్టీని ప్రమోట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు సక్సెస్ఫుల్. అదే సమయంలో కదా ఇప్పుడు 2002లో గోద్రా అల్లర్లు అనుకుంటాను, ఏది ఇప్పుడున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి గారికి చంద్రబాబు గారు అపార్ట్మెంట్ ఇవ్వలేదు, ఏదో కలవాలి, ఏదో సంథింగ్ అని అన్నప్పుడు లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంది? అంత సీన్ ఏం లేదు చంద్రబాబు నాయుడు అపార్ట్మెంట్. నిజమేనా? ఇదైతే ఏం లేదు, మేమందరము ఉన్నాం కదా. గోద్రా ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఈయన ఒక డెసిషన్ తీసుకున్నాడు, ఇవి జరిగిండకూడదు. వాజ్పేయి గారు ప్రధానమంత్రి, వాజ్పేయి గారు చూసుకుంటారు ఇవన్నీ. ఈయనేందో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పోయి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏం మాట్లాడతాడు? ఈయనకేం హక్కు ఉందని మాట్లాడతాడు? గోద్రా అల్లర్లు జరిగినప్పుడు ఆయన మీద ఒక ఆరోపణ వచ్చింది నరేంద్ర మోడీ పైన. ఈయన ఒకవేళ ఆ రోజు నరేంద్ర మోడీ పైన వచ్చింది కాబట్టి నాకు ఈ పార్టీ అవసరం లేదని డిఫర్ అయినాడు. డిఫర్ అయ్యేదానికి అందరూ ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడే మనకు మైనారిటీ ఓట్లు అవసరము, ఈ మైనారిటీ ఓట్లు లేకుంటే ఇబ్బంది కదా అనే ఉద్దేశంతో ఆ రోజు డిఫర్ అయితే, ఆ రోజు ఆ ఇన్సిడెంట్ను దృష్టిలో పెట్టుకొని కూడా మైనార్టీలు ఎవరు కూడా ఈయన ఓటేయలేదు. ఆయన ఓడిపోయినాడు 2004లో. రాజశేఖర రెడ్డి గారు సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్. రకరకాలు ఇక్కడ తాను హిస్టరీ అంటే కొన్ని స్టడికల్ గా అంటే చదువుల ప్రకారంగా మేము హిస్టరీ తీసేస్తామని ఒకటి, రెండోది వ్యవసాయం ఎందుకు దండగా, కరెంట్ ఎందుకు అంటే రకరకాల ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడంలో కూడా అదొక విభాగం. ఏదైనా కావచ్చు, చాలా అంటే ఒక ఓటమికి ఎన్నో అనేక కారణాలు ఉంటాయి, దానివల్ల ప్రభావితం అవుతారు. రెండు తప్పాలుగా పోయింది ప్రభుత్వం. ఒకసారి ఆయనకు ఇవ్వాలనుకున్నా, ఆయన సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మీరు పార్లమెంట్కు 2009లో వేశారు, 2014లో మీ ఓటమి గల కారణం ఏంది? అసలు ప్రభుత్వం వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటి అనేది మీరు 2004-09 మధ్యలో రాజశేఖర రెడ్డి గారు సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పారు. ఎందుకు సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ కూడా తెలుసుకోవాలి. ఆయన కొన్ని అవసరమైన కార్యక్రమాలు ప్రజలకు చేసే దాంట్లో నిజంగా సక్సెస్ఫుల్ కాగలిగారు. కొన్ని ఇప్పుడు పేదరిక నిర్మూలన అనేది ఒక బిగ్ సబ్జెక్ట్. దీనిపైన ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నాకున్న ఆలోచన ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, పేదరికంలో ఎందుకుంటారు మనుషులు? ఒకటి విద్య అందక, రెండు వైద్య, ఇంకా వేరేటి ఏం లేవు నాకు తెలిసి. వేరేటి అంతే, బియ్యం లేకుంటే కేంద్ర ప్రభుత్వంలో అంత బియ్యం ఇస్తుంది, తగ్గించిన రేట్లకు బియ్యం ఇస్తుంది, సరుకులు ఇస్తారు, ఆ పూటకు తింటారు, లేదంటే కూలి చేసుకుంటారు, ఏదో ఒకటి తింటారు, బతుకుతారు. పేదరికం అనే దానికి విద్య వైద్యం, విద్య చదువుకుంటే ఏదో ఒక దాంట్లో పని చేసుకొని బతికేదానికి, గౌరవప్రదంగా పని చేసుకొని బతికేదానికి అవకాశం ఉంది. మీరు ఇచ్చే బియ్యం కూడా అక్కర్లేదు. ఓకే, వైద్యము ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ రోజుల్లో ఎక్కడికి పోయినా డబ్బు ఖర్చే. ఆ చిన్న వైద్యాల కోసం పెద్ద పెద్ద డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. ఉన్న భూములు తాకట్టు పెట్టుకొని, పుస్తులు తాకట్టు పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యం చూపించుకునే దానికి ఒక సెంటిమెంట్ ఇది. వదిలేలేం కదా, ఆరోగ్యం బాగాలేకుంటే హాస్పిటల్ చుట్టూ తిరగాలి. ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఆ రోజు తెచ్చినాడంటే
ఒక 2 లక్షల రూపాయలు 2.5 లక్షల రూపాయలు అది అప్పటి అంటే ఆ రేటు ప్రకారం ఇప్పుడు 25 లక్షలు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల వరకు చేస్తున్నాడు. దాని అర్థం ఏంది? పేదరికం పోవాలంటే ఇంతకంటే మార్గం లేదు. నేను ప్రత్యక్షంగా ఎన్నో ఫ్యామిలీస్ చూసుంటా. ఒక హార్ట్ ఆపరేషన్ చేసుకోవాలంటే ఆ రోజుల్లో 75,000 లక్ష రూపాయలు. 75,000 అంటే రోత పని కదా. ఇప్పుడు 75 లక్షలతో సమానం. 75 లక్షలు యాడ్ నుంచి పెడతాడు. ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ ఇప్పుడు 1,50,000 కావచ్చు. ఆ రోజుల్లో కూడా 75,000 తక్కువ అయ్యేది కాదు. ఇప్పుడు 75 లక్షలకు సమానం. అది అంటే 75,000 అప్పు చేసుకొని ఆపరేషన్ చేయించి పెట్టేంత స్తోమత లేదు. పేదోడికి ఉండదు. సో పేదరిక నిర్మూలనలో ఇది ప్రధాన పాత్ర పోషించింది. దీని వలన రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో నిలబడిపోయినాడు. ఫీజుకు రీఎంబర్స్మెంట్ అంటే చదువు ఆరోగ్యం. సో ఆయన చెప్పిన మాటలు కూడా చేసినాడు. చెప్పనిటివి ఇవన్నీ. సో మొదటి సంతకం కూడా రుణమాఫీ అనేది కరెంట్, ఫ్రీ కరెంట్ అనేది ఇవన్నీ ఓకే చెప్పినట్టు. ఇవి చెప్పనివి మనుషులకు ఉపయోగపడేటివి, హత్తుకునేటివి. సో ఈజ్ సక్సెస్ఫుల్. 108 కూడా ఒకటి ఇంకొకటి ఆరోగ్యశ్రీ పెట్టాడు. ఆరోగ్యశ్రీలో 108, 104 ఈ బండ్లన్నీ పెట్టాడు. రూరల్ ఇక్కడ ఆరోగ్యం అంతా బాగు చేసేదానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే 2009లో సరే ఆయన్ను మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి చేశారు. రకరకాల చేసినాడు. అది ఓకే, దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. చేసిండు. ఈయన మహాకూటమి పెట్టుకుని అప్పుడు మాకు అయినా కూడా ప్రజలు నమ్మలే. ఈ మహాకూటమి అంతే. ఇంతమంది కలిసి కలగూరు గంప ఈ రాష్ట్రాన్ని మళ్ళా గబ్బు పట్టిస్తాడు. ఆయన అయితే ఏదో దీన్ని సక్రమంగా నెట్టుకొని వస్తాడని ఆయనకే అప్పచెప్పినారు. అయిపోయింది. సరే మేమంతా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడే మాకు ఏకైక దేవుడు కాబట్టి మా దేవుడు చెప్పిన మాటలే మేము నమ్మాలి కాబట్టి ఆయన సిద్ధాంతాన్నే మేము ప్రజల్లోకి తీసుకుపోవాలి కాబట్టి కళ్ళకు గంతలు కట్టుకొని అదే సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకుపోతా వచ్చాను. మాకు వాస్తవం అది కాదు సార్. మీరేమన్నా చిన్నపిల్లలా సార్? మీరు చెప్పేది భలే ఉంది. ఈ పాటల కథతోనే మొత్తం ఆ పార్టీ మీద దుమ్మెత్తిపోయాడేమన్నా? దుమ్మెత్తిపోయలేదు కదా. నేనేం దుమ్మెత్తిపెట్టు ఆయన సిద్ధాంతాన్నే తీసుకుపోతా వచ్చినాం. ఆయన చెప్పిన మాటలే తీసుకుపోతా వచ్చినాం. మాకు విషయాలు తెలిసినా మేము ప్రమోట్ చేయాలి. గుర్రానికి అంతలు కడితే తెలిసినా కానీ మా పైన స్వారీ చేస్తాడు చంద్రబాబు నాయుడు, మేము గుర్రం మాదిరి పరిగెత్తాను అంతే. వేరేదేం అంతే. స్ట్రైట్ ఒకటే వ్యవహారం. మాకు మమ్మల్ని మోటివేట్ చేసినాడు. సరే సక్సెస్ఫుల్ మోటివేట్ చేసినాడు. మమ్మల్ని అందరినీ లైన్లోకి దింపినాడు, పని చేయించుకున్నాడు. బాగానే ఉంది. సో స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత సరే ఇంకోసారి అవకాశం ఇస్తే ఎట్లుంటుంది అని ప్రజలు చూసి ఈ లోపల ఈయన ఎన్నికల్లో విపరీతమైన వాగ్దానాలు చేసినారు. ఇదే కదా ఆ వాగ్దానాలు. ఇది 2014 మేనిఫెస్టో. మహిళా సాధికారత, స్వర్ణ ఆంధ్రప్రదేశ్, రాజధాని, విద్య, వైద్యం, సంక్షేమం, అన్ని ఒకటిగా పర్యాటకము. ఇది వైసీపీ మేనిఫెస్టో. ఇది 2019. ఇది 2 పేజీలది. ఇది భారతీయ జనతా పార్టీ 2019 అంటే 2014, 19 ప్రత్యేక ఆంధ్రకు అంతే అయింది కాబట్టి మేము 10 సంవత్సరాలు అంటే మీకు ప్రత్యేక హోదా, రకరకాలు వాళ్ళ హామీలు కూడా బాగానే ఉన్నాయి. ఈయనకి ఏమైంది? విపరీతమైన హామీలు ఇచ్చినాడు. నరేంద్ర మోడీ గారిని పొందుకున్నాడు. ఏ నరేంద్ర మోడీని అయితే ఈయన వ్యతిరేకించినాడు. ఏ గోద్రా ఇన్సిడెంట్ అయితే ఒకసారి ఏదో మానవ బాంబు నరేంద్ర మోడీ అన్న సందర్భాలు ఉన్నాయి. నిజమేనా? ఆయనకు అవకాశం రావాల్సిందే గాని ఎవరినైనా మాట్లాడతాడు. దాంట్లో ఏమీ సంకోచం లేదు. ఆయన స్టైల్, ఆయన నైజమే అది. ఏ కాలానికి ఆ కాలం నేను మాట్లాడితే నేనే ఎవర్ గ్రీన్ హీరోగా ఉంటాను అనే ఒక లక్ష్యం తప్పనిచ్చి ఇదే నేను మాట్లాడిన దాంట్లో నిజం ఉందే అబద్ధం ఉందే అని వెనక్కి తిరిగి చూసే ప్రయత్నం కాదు. గురించి కొంత సామెత ఉంటుంది కదా, గింజ కింద నలుపు ఉంటుంది, అది ఎప్పుడూ చూడలేదు. అది ఈయన దానికి సంబంధించిన వ్యక్తి. అటువంటి టైప్ ఆఫ్ మ్యాన్. సో ఈయన 14 అవకాశం ఇచ్చారు, వాగ్దానాలు చేశారు. మీ ఓటమికి ఇక్కడ బలమైన కారణం ఏంది మరి? నీకు ఒకటే ఇక్కడ ఏ రోజు అయితే నువ్వు నరేంద్ర మోడీతో పెట్టుకున్నావో మైనార్టీలు దూరం అయిపోయినారు. 65,000 మంది మైనార్టీలు ఉండే నియోజకవర్గం ఇది లక్కిరెడ్డిపల్లి, రాయచోటి. ఇటువంటి నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మైనార్టీలు ఎవ్వరు కూడా ఈ నిర్ణయాన్ని హర్షించలే. అన్ని దాంట్లలో ఇట్ల వంటల్లోనే ఓడిపోయింది. ఏదో ఉత్తరాంధ్రలోనో ఈస్ట్ వెస్ట్లోనో ఆడ కొన్ని సీట్లు వచ్చినాయి తప్పనిచ్చి గెలుపుకు. 67 ఎన్నో జగన్కు వస్తే ఈయనకు 100 చిల్లర వచ్చినాయి అంతే. ఏదో కొనుక్కొని నేనే సుప్రీం ఇంక ఈ రాష్ట్రంలో ఇంక నన్ను కావాలని ఎవడు ఏం చేయలేడు, జగన్మోహన్ రెడ్డి కథ ఫినిష్ అయిపోయింది అనే ఒక భావనలోకి వెళ్ళిపోయినాడు. ఈయన చేసినట్టే కేసీఆర్ చేసిండు.
ఆయన కూడా శిష్యుడే కదా. ఇప్పుడు ఏమైందంటే ఈ భావనలతో ఈయన రాజకీయాల్లోకి వచ్చిన రేపు పొద్దున్నే వీళ్ళకి కూడా బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారు. 23కు మాత్రమే పరిమితం. ఇప్పటికీ కూడా బుద్ధి అనేది తెలుసుకోలేని పరిస్థితి ఉంది ఆయనకు పూర్తిగా. 23 మంది ఎమ్మెల్యేలు కొంతమంది ఈయన బుద్ధిని చూసి పారిపోయినా తర్వాత కూడా కొంచెమన్నా తెలుసుకోకుండా పార్టీని ఎట్లా నడపాలనే వ్యవహారం లేకుండా కొడుకును ప్రమోట్ చేసే దానికోసం ఈ 5 ఏళ్ళు అవిశ్రాంతంగా శ్రమపడేశారు. ఆయన శ్రమపడేది కాకుండా మమ్మల్ని అందరినీ శ్రమ పెట్టాడు. 4 మనుషులు వచ్చి అంతే, మళ్ళీ అదే మనుషులు వచ్చేవాళ్ళు కాదు. మీరు ఈ రోజు 5,000 మందిని దోలాల, 3,000 మందిని దోలాల, నీ టార్గెట్ 10,000. అది ఏందో నాకు అర్థం కాదు. ఒక్కోసారి ఫోన్లు చేసి సార్ మీకు 6,000 మందిని దోలమని ఇచ్చినారు. మరి నీ 6,000 మంది అంటే 100 బస్సులు కావాలా? 100 బస్సులకి ఎంత అవుతుంది? ఇవన్నీ ఏముండవు అక్కడ. నా కొడుకు పాదయాత్ర చేస్తున్నాడు, నువ్వు 6,000 మందిని తోలు, నువ్వు 5,000 మందిని తోలు, నువ్వు 4,000 మందిని తోలు. వీళ్ళ మొఖాలు చూసి జనం వచ్చే మనుషులే లేరు. యువగలం పేరు పెట్టి ఆయన ఒక పెద్ద హీరో మాత్రం ఆయన ఒక రెడ్ బుక్ ఒకటి పట్టుకున్నాడు. ఏంది ఆ రెడ్ బుక్ లో? సమస్యలు తెలుసుకోవడానికి. సమస్యలా పాడా ఈ ప్రాంతంలో ఏమేమి దొరుకుతాయో చూసుకొని రాసుకొని పోతాను రాత్రులు కూర్చొని. మళ్ళా రేపు పొద్దున అధికారంలోకి వస్తే అవన్నీ కొల్లగొట్టారు. అడవి ఉన్నది కదా, ఏమి సమస్య ఉంది? బెదిరించినాడు ఉద్యోగస్తుల పేర్లు రాసుకున్నాయని. ఏం పీక్తావు? ఏ ఉద్యోగస్తులు నువ్వు పీక్తావు? నీతో అవుతుందా? వాళ్ళకి రక్షణ లేదా ఈ సమాజంలో? వాళ్ళకి చట్టాలు లేవా? చట్టాలు వాళ్ళని రక్షించవా? కోర్టులు లేవా వాళ్ళని రక్షించేదానికి? బెదిరిస్తావా అందరినీ? నువ్వు నా దగ్గర రెడ్ బుక్ ఉంది, దాంట్లో నీ పేరు రాసినా, మీ నాయన పేరు రాసినా, నీ కొడుకు పేరు కూడా రాసినా, ఇవన్నీ మాట్లాడతావా? సిగ్గు శరం ఉందే ఒక రాజకీయ నాయకుడు అట్లా మాట్లాడచ్చా? ఇవి ప్రజల్లోకి తీసుకోవచ్చా? మా నాయనకు కూడా ఇలా రెడ్ బుక్ అన్నాడు. మా నాయన అడిగినాడు నన్ను, అబ్బా ఇది పాదయాత్ర అయిపోతాను, ఇది యోగాలం అయిపోతాను, ఈ రెడ్ బుక్ నాకు ఇరా, నేను చదువుకుంటా అని. నేను నీకు ఈను, ఈ రెడ్ బుక్ నీకు ఈను, నేను నాకు సరిపోతుంది, ఇది ఏమేమి దోపిడీ చేయాలో నా దగ్గర ఉంది నాయన, నీకు ఇస్తే మళ్ళీ నువ్వు దోపిడీ చేస్తే నేనేం కావాలా? ఎవరు దోపిడీ? వాళ్ళు ఎంతమంది క్యాండిడేట్లు ఈ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే అంతమంది లోకేష్ కప్పం కట్టినారు. 100% కప్పం కట్టినారు. అతనికి పోయి డబ్బు. ఇది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఎందుకంటే ఈ ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ. ఇది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాకు వచ్చి ప్రతి ఒక్కరూ మీరు ఎందుకు లోకేష్ని కలవలేదు అని ఆయన కోటరీ అందరూ చెప్తా ఉంటారు. ఓకే, ఏముందయ్యా కలవను అని అంట. ఏం అవసరం వచ్చింది వీళ్ళని రోజు కలవను? నేను ఇప్పటికే 3 సార్లు 4 సార్లు ఓడిపోయినాను. ఓడిపోయిన వ్యక్తిని నేనేదో కాన్స్టిట్యున్సీలో కూర్చొని పని చేసుకోవాలా? ఇక్కడ ఉండే ప్రజలను ఎట్లా ఒకటి సమాయత్తం చేసుకోవాలా? దీన్ని వదిలిపెట్టి నేను పొద్దున్న లేసా నుంచి మీ చుట్టూ తిరిగితే ఎంతకాలం తిరుగుతాయి? ఎందుకు తిరగాలా అని. లేదు సార్, మళ్ళీ ముందే ఇక్కడ మైనారిటీ ఓట్స్ రకరకాల కూటమి పెట్టుకున్నారు రకరకాల. లేదు సార్, మీరు మటుకు రావాలా అని. ఎందుకు అని అప్పుడప్పుడు అడిగితే కనపడాలి సార్, బాగుంటుంది, కనపడాలి. ఏందిరా అంటే నిన్ననే ఆయన వచ్చిపోయినాడు సార్, ఒక 25 లక్షలు ఈ పాదయాత్ర కోసం ఇచ్చినారు. ఆయన కనపడినాడు, ఆయన 50 లక్షలు ఇచ్చినాడు. ఇవన్నీ నాకు అవన్నీ చెప్పడం, ఇవన్నీ ఎట్లా మీరు కూడా వచ్చారు కదా, మరి మీరు కూడా చూసిపోమన్నట్టు ఎట్లా టాలీ అవుతాయంటే ఇవన్నీ మాకు. ఒక గంటా నరహరి అని కొత్త వ్యక్తిని తీసుకొచ్చి రాజంపేట పార్లమెంటుకు ఈయన పోటీ చేస్తాడు అని ఎప్పుడో 2022లోనో ఎప్పుడో చెప్పినాడు. ఓకే, ఆయన కొంత ఖర్చు పెట్టుకున్నాడు. ఆయన పాపం నాకేసినాడు. నాకేసిన తర్వాత ఈ పెద్ద మనిషి మళ్ళా ఈ నాకేది కాకుండా ఈయన దగ్గర డబ్బులన్నీ తీసుకున్నారు కదా, పాపం తీసుకున్నారు. తర్వాత ఆయన్ను నువ్వు రాజంపేటలో పోయి పని చేసుకో, రాయచోటికి సుబ్రహ్మణ్యం పెడతానమన్నారు. ఒక ఎన్నికలకు 6 నెలల ముందు పాపం నమ్మినాడు. పోయి రాజంపేటలో పోయి మళ్ళా స్టార్ట్ చేసి అన్నా క్యాంటీన్ అన్నాడు, మైనార్టీలకు ఏంటంటే కిట్లు పంచినాడు, అవి చేసినాడు, ఈ చేసినాడు, మళ్ళీ నేనే పోటీ చేయడని చెప్పి ఆయన చెంగల్రాయుడు పైన మొదలుపెట్టాడు. అప్పటికి చెంగల్రాయుడికి జగన్మోహన్ రాజు ఒకడు, గంటా నరహరి ఒకడు, ఎవరో సుబ్బారెడ్డి అని ఒకరు, చెంగల్రాయుడు 4 పెట్టాడు ఆడ. ఎందుకంటే కొట్టుకొని వస్తే మేలు రా మీరు మాకు డబ్బులు ఇస్తారు, ఒకరికి తెలియకుండా వచ్చేది. ప్రతి ఒక్కడు లోకేష్ కు డబ్బులు ఇచ్చిన వాళ్ళే. ఇక్కడ ఇంకోటి 2014లో మీరు ఓటమి పాలైంది కేవలం ఇక్కడ మైనార్టీ వల్ల అని చెప్పారు కదా. ఇది 2024లో ఎట్లాగూ ఎన్డీఏ కూటమి, ఇటు జనసేన, ఇటు బీజేపీ, ఇటు మళ్ళా టీడీపీ ఇప్పుడు కూడా మైనార్టీ వాళ్ళు దూరం అవుతారు, నాకెందుకులే అని ఎందుకు మీరు అనుకోలేదు? టికెట్ వేరే వాళ్ళకి కేటాయించిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఫిరాయించారు? అది ఎందుకంటే మీకు కొన్ని విషయాలు తెలియాలి. అవసరం. బీజేపీ అలయన్స్ నేను బయటకు వచ్చినాక వచ్చింది, అంతేనా? అంతే కదా.
నేను ఫస్ట్ లిస్టు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారో ఆ ఫస్ట్ లిస్టులోనే నాకు ఇవ్వలే. నేను అంతవరకు బీజేపీ అలయన్స్ ఉండదు. రెండవది, నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడితే నాకు ఓటేసేదానికి సిద్ధంగా ప్రజలందరూ ఉన్నారు. దానికి కారణం నేను చేసిన కృషి, నా పైన ప్రత్యేకమైన అభిమానము. అది కొంత అది కూడా ఇప్పుడు మీరు కనుక నిలబడితే ఇప్పుడున్నటువంటి శ్రీకాంత్ రెడ్డికి టైట్ పొజిషన్, అంటే డి అంటే డి అనే స్థాయిలో ఉంది అనేది భావన వచ్చింది. నా క్యారెక్టర్ లో ఎక్కడా మచ్చలేదు. నేను ఏ కబ్జాకు పాల్పడలేదు, ఏ అవినీతికి పాల్పడలేదు. ఇది క్లీన్ గా ఉంది. ఇది ఎక్కడ ఎవరిని అడిగినా ఎవరైనా చెప్తారు. నేను ఎంతసేపు ముక్కుసూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఎవరన్నా ఏదన్నా అడిగితే ఇది చేయగలము ఇది చేయలేమని చెప్పేసి పంపించేవాడిని తప్ప నుంచి నేను పెద్దగా ఇలాగా అధికారంలో లేరు. సో నాకు మైనార్టీలు చాలామంది ఓట్లు వేసేదానికి గతంలో నేను ఎప్పుడైనా వాళ్ళు ఇళ్ళకాడి దగ్గరికి పోయి మాట్లాడి వచ్చేటప్పుడు, లేదు సార్ పోయినసారి అంటే పొరపాటు చేసినాము, ఈసారి నీకేస్తాం అని చెప్పేవాళ్ళు. సో రోజుకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఆ ఎనర్జీ నాలో అంత గొప్ప ఎనర్జీ ఇచ్చినారు కాబట్టి ప్రజలు, నేను కూడా ప్రతి నిత్యము పొద్దున్నే 6 స్టార్ట్ అయితే రాత్రి 10 దాకా పనిచేసేవాడు. సో మీరు హింసించుకుంటూ రావాలి కదా. నేను నాకు సీట్ ఇచ్చినా ఇవ్వకున్నా నేను ఇండిపెండెంట్ చేస్తాను, నేను ఇండిపెండెంట్గా గెలుస్తాను, అలాంటి క్యాడర్ నాకు ఉన్నదని మీరు కూడా మరి మీ అధిష్టానానికి ఇంట్స్ ఇవ్వాలి కదా. నేను ఇచ్చినాను, నేను చేయను ఈ పార్టీకి అని చెప్పి క్లియర్గా ఇచ్చినాను. మీరు నన్ను ఏ రోజైతే వద్దనుకుంటారో నేను ఉండదలుచుకోలేదు ఈ పార్టీలో. నా దగ్గర ఇంత పని చేయించుకున్న తర్వాత మీరు ఈ నిర్ణయం తీసుకోకూడదు. మీరు ఒకవేళ నాకు ఇవ్వకూడదు అని మీరు అనుకుంటే 2 సంవత్సరాల ముందే నన్ను ఇన్ఛార్జిగా తీసేసిండాల. నన్ను తీసేస్తే నాకు పార్టీలో ఇంకో పని ఏదన్నా అప్పచెప్పింటే నేను చేసుకుంటా పోయేవాడినేమో. అంటే పార్టీ బతకడానికి, పార్టీ అధికారంలోకి రావడానికి అడ్జస్ట్ కావాలి, ఏ పార్టీ నుంచి వచ్చినా కానీ స్వాగతించాలి, తీసుకోవాలి, ఈ నానుడి ఇది పాత నుంచే ఉంది కదా సార్. ఇది ఏంటంటే వీళ్ళ రక్షణ కోసం ఒక కవచం మాదిరి ఏ పార్టీకైనా ఉంది కదా, ఏ పార్టీకైనా ఉంది. అయితే ఎవరు ఈ సిద్ధాంతానికి కట్టుబడి ఉండరు. ఎవరికి నచ్చితే ఇప్పుడు మీరు చూస్తుండరు, వైసీపీ నుంచి ఎంతమంది వెళ్ళిపోయినారు, టీడీపీ నుంచి ఎంతమంది వచ్చింటారు. ఎన్నికల సమయంలో ఈ వలసలన్నీ ఉంటాయి కదా. ఇది ఒక నాయకుడు స్పష్టంగా ముందే, నాయన నీ పనితీరు బాగలేదు, నువ్వు ఎప్పుడైనా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి, నిన్ను నేను తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పెట్టాను, నువ్వు నా మీద నమ్మకంతో ఉంటే నువ్వు పని చేస్తే నీకు వేరేది ఏదైనా అకామిడేట్ చేస్తాను అని నచ్చ చెప్పుకొని పనిచేసే విధానం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో కొంతమేరకు సక్సెస్ఫుల్ అయినారు. సో చాలా మంది డిఫర్ కావచ్చు, ఎందుకు అది వేరే విషయం. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంత చిన్న కారణంతో డిఫర్ అయినాడు, పోయి తెలుగుదేశంలో చేరినాడు, అది వేరే కథ. నేను దాన్ని ఈ రోజులల్లో దాదాపు వ్యతిరేకించే వాళ్ళైనా ఇంకోలైనా కానీ వాళ్ళ సీటే ప్రధానం అనుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. నేను వైఎస్ఆర్సీపీలో చేరాలా అని నిర్ణయం తీసుకుంటే నా స్నేహితులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ ప్రస్తావన తెచ్చినాడు. ఆయన ఒకటే చెప్పినాడు, రమేష్ రెడ్డి గారు మంచోడు, బాగానే ఉంది, నేను ఆయనకు సీట్ ఇవ్వలేను కదా. నీ ఎట్లా రమ్మంట? నేను ఇవ్వలేను, నేను నచ్చితే ఆయన రమ్మను, నేను నచ్చకుంటే వద్దు, అంతేగాని నేను ఆయన వచ్చి నన్ను ఇప్పుడు సీట్ అడిగితే నేను ఇవ్వలేను కదా. ఒక మాట చెప్పినాడు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేను వదిలిపెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనకే ఇవ్వాలి. నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను, ఇప్పటికేం అనౌన్స్ చేయలేదు అనుకో, ఇవన్నీ ఎప్పుడో డిస్కషన్ జరిగింది ఆల్రెడీ ముందే. కొంతమంది స్నేహితులు ఆయన తెచ్చుకుంటే బాగుంటుంది కదా అనే ఒక ప్రస్తావన చేసినప్పుడు ద్వారా ఈ సతీష్ రెడ్డి జాయిన్ కూడా కాలేదు అప్పటికి. ఇప్పుడు ఎప్పుడో వేరే ఎవరో ఫ్రెండ్స్ ఎవరో మాట్లాడారు. మీరు మీ ఇన్నర్లో మీ ప్రయత్నాలు లేదా మీ దోస్తులతో కావచ్చు రకరకాల ప్రయత్నాలు కాదు, మీ శ్రేయస్ కోరే వాళ్ళ ప్రయత్నాలు. అలా ఎవరో ఒకరు ఎక్కడో ఒకసారి జిల్లా రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు అటువంటి వాళ్ళు ఉంటే మంచిది కదా మనకంటే. అవును ఆయన మంచోడే, ఏం లాభము, నేను సీట్ ఇవ్వలేను, ఆయన వస్తే నేను సీట్ ఇవ్వలేను కదా, కాబట్టి నేను ఏమని పిలవాలి ఆయన్ను. ఒక నాయకునికి ఇది ఉండాలి అంటే ఎవరి మధ్య వాళ్ళు నాకు సీట్ ఇవ్వనని చెప్పినాడు, నాకు నచ్చింది అది. నువ్వు పని చేయించుకొని సీట్ ఎగ్గొట్టావు, నాకు ఇది నచ్చలే. రెండే కదా దీంట్లో ఉండేది. నీ క్యారెక్టర్కు ఆయన క్యారెక్టర్కు ఉండే డిఫరెన్స్ ఇది. నువ్వు నా దగ్గర పని చేయించుకొని నా ఇంట్లో నేను సంగతి తిని నీ ఇంట్లో కసు ఊడిస్తే, నా దగ్గర ఇన్నేళ్ళు పని చేయించుకొని జీతంలే భత్యంలే ఏమీ లేకుండా కనీసము మా యజమాని ఈయన అని చెప్పి నమ్మి నేను పనిచేసిన దానికి కూడా ట్రస్టెడ్ సర్వెంట్గా కూడా నువ్వు నన్ను గుర్తించలే. ఇంక ఎంతకాలం పనిచేస్తారా ఎవరైనా ఒక రాజకీయ పార్టీలో? నువ్వేం దేవునిగా? ఏం ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంట ఈయన లేకుంటే దిక్కు లేదని చెప్తాడు. ఏమోబ్బా ఈయన లేకుంటే ఈ రాష్ట్రం ఏమైపోతుందో నాకేం అర్థం కాలే. సూపర్ 6 జగన్మోహన్ రెడ్డి గారి పథకాల పైన అన్నిటిపైన విమర్శలు చేస్తాడు. నీ సూపర్ 6 ఎట్లా సక్సెస్ అవుతుంది నువ్వు విమర్శలు చేస్తే?
నువ్వు ఆయన విమర్శ చేస్తే నీ సూపర్ 6 నువ్వు ఎట్లా సక్సెస్ చేస్తావు? ఆయన 10 లక్షల కోట్లు అప్పు చేసినాడని సిగ్గు ఇడిచి చెప్పుకుంటాడు. నువ్వు అప్పు ఆ రోజు 3 లక్షల కోట్లు చేయలేదా? నీ 3 లక్షల కోట్లు ఈ రోజుకు 10 సంవత్సరాలకు వడ్డీతో వేసుకుంటే ఎంత అవుతుంది? ఎన్ని లక్షల కోట్లు అవుతాయి? 10 లక్షల కోట్లు కాలే? ఏం పెద్ద డిఫరెన్స్ అయ్యా నీ అప్పుకు ఆయన అప్పు? లేదు, సీతారామన్ ఆల్రెడీ డిక్లేర్ చేసింది ఏం 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 పెరగలేదు అని. ఏం పెరగలేదు, ఎట్లా పెరుగుతాయి? ఆ రోజు ₹1,00,000 ఎకరా వస్తుంటే ఇప్పుడు 10 లక్షలు అయింది. జిఎస్టీ వసూళ్లు విపరీతంగా ఈ రాష్ట్రంలో పెరిగినాయి, ఆదాయం పెరిగింది ఈ రాష్ట్రానికి. ఈయన ఇవ్వగలుగుతాడు, నువ్వు ఈలేడు అని డే 1 నుంచి ప్రచారం చేసినావు. ఈ సంక్షేమ పథకాల్లో జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అన్ని ఫెయిల్యూర్ అని చెప్పి 5 ఏళ్ల సరి ఊకతప్పుడు లెక్చర్లు. ఎక్కడో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని బ్లోఅప్ చేసి అబ్బా ఈయన దళిత ద్రోహి అంటాడు, ఈయన బీసీలకు ద్రోహి అంటాడు, ఈయన మైనార్టీలకు ద్రోహి అంటాడు. నీ హయాంలో జరిగిన ఊచకోతల కంటేనా? రంగా హత్య నీ కన్సర్నల్లో జరిగింది, చుండూరు ఊచుకోత నీ కన్సర్నల్లో జరిగింది. ఇటువంటి చెప్పుకోపోతా అంటే ఒక 100 ఉంటాయి ఏ నియోజకవర్గంలో అయినా సరే. నువ్వు ఇన్ని చేసినోనివి ఈ రోజుకి ఇది మర్చిపోవడము, కొత్తది తీసుకోవడం, మాట్లాడడం, మతిమరుపు ఎక్కువ అయిపోయిందండి ఈ మధ్యలో ఆయనకు. కాబట్టి రేపొద్దని ఈ సూపర్ 6 కూడా 100% ఫ్లాప్ 6. ఎందుకు ఈ మాట అంటాడంటే పేపర్ పెట్టి చదివే విధానానికి వచ్చినాడు ఆయన. ఇప్పుడు మీరు మీటింగులు చూడండి, పేపర్ పెట్టి చదువుతాడు. ఆయనకు వేరే అజెండా ఏం లేదు. హూ కిల్డ్ బాబాయ్ అనేది తప్పనిచ్చి ప్రతి మీటింగ్లో హూ కిల్డ్ బాబాయ్. అరే ఈ రాష్ట్రంలో ప్రజలు ఫాలో అవుతాండారు, మీడియాను ఫాలో అవుతాండారు, సోషల్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది. ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా నీది జగన్మోహన్ రెడ్డి గారిని బేరీ చేసుకొని చేస్తాండ్రు. నువ్వు ఎంత ఫాల్స్ ప్రాపగేండా చేసినా అర్థం చేసుకుంటే సమర్థవంతమైన ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. నువ్వు ఏందో ప్రతి ఒక్క దానికి నువ్వు ఒక పేపర్ పెట్టుకునేది, ఎవడో వాడు రాబిన్ శర్మ టీం వాడు ఒకటి రాసిస్తే దాన్ని పట్టుకొని నువ్వు చదువుతూ ఉంటావా? నీకు చెప్పే శక్తి లేదు. ఈ నీ సూపర్ 6 ఎట్లా సక్సెస్ అవుతుంది? 3 సిలిండర్లు అంటే ఇస్తావు, నేను కాదండంలే. నువ్వు ఏ రకంగా ₹1,500 ప్రతి నెల ఆడవాళ్ళకి ఇస్తాను మోసం చేస్తాడో? ఎంతమంది ఉంటే అంత, ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి 15,000 ఇస్తాను ఎట్లా మోసం చేస్తావు? దీనికి ఇది ఎంత అవుతుందో తెలుసా? నువ్వు పెద్ద ఎకనామిక్ కేవలము అంటే సీటు కొరకే అంతే. ఇక రాష్ట్రమే కదా కుర్జీ, ఈ కుర్జీ మీద యావతో. అయ్యా చంద్రబాబు గారు అంటే గౌరవం ఉన్న వ్యక్తి, దూరం చూస్తున్న వ్యక్తి, ఇది ప్రజలు అంటారు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు, ప్రత్యేక రాష్ట్రంలో 5 సంవత్సరాలు. ఈయనను పైన నుంచి కిందికి క్లీన్గా పరిశీలన చేస్తే ఇదంతా ఆయన తయారు చేసుకునే వ్యవహారం. తానక ఏమంటాడు? ప్రపంచమంతా ఒకటే దేశమైతే బిల్ క్లింటన్, బిల్ గేట్స్, టోనీ బ్లేరు, చంద్రబాబు నాయుడు, మేము నలుగురము ప్రపంచాన్ని ఏలే సామర్థ్యము, శక్తి ఉండే వ్యక్తులము అని చెప్పి నమ్మే వాడు ఈ చంద్రబాబు నాయుడు. దీనికి ఏమి మాట్లాడతామయ్యా? ఇటువంటి దీన్ని ప్రమోట్ చేసుకుంటా తిరుగుతా ఉంటే దీనికి కులము పొద్దున్న లేచాల నుంచి భజన చేస్తా అంటే ఆయన కులపిచ్చి ఉంటుందా? ఓ ఆయన కూడా కులపిచ్చి ప్రపంచంలో ఎవరికి లేదు కదా. యా అంటే నేనేం తెలుగుదేశం పుట్టిందే బీసీల కొరకు. ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడండి, ఆయనకు చాలా తక్కువ కులం. సరే ఆయన సమాజాన్ని గౌరవించేవాడు. సి నారాయణ రెడ్డి అనే ఆయన ఒక పెద్ద కవి ఉన్నాడు కదా, పెద్ద ఆయన. ఓ రోజు ఇట్లే మేము మాట్లాడుతా అంటే ఒక మాట అన్నాడు, సార్ చంద్రబాబు నాయుడు గారి గురించి, ఎన్టీ రామారావు గురించి మీకు బాగా తెలుసు కదా, మీరు చెప్పండి సార్ అని. అప్పుడు నేను శాసనసభ్యుడిని, ఆయన రాజ్యసభ సభ్యుడు. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గురించి చెప్పమంటున్నావు కదా, ఎన్టీ రామారావు చండశాసనుడు అయ్యా. ఏం సార్ అంటే ఎవరో ఏదో చెప్తారు ఆయనకు, ఆయన పరిశీలించకుండా ఏం రమేష్ నువ్వు తప్పు చేసి వచ్చావు అని అంటాడు. పక్కనే ఒక వ్యక్తి ఉండి రమేష్ చాలా మంచోడు సార్, ఆయన మీరు ఈ మాట అన్నిండకూడదు అంటే అలాగా మరుసటి రోజు రమేష్ రెడ్డిని పిలిచి ఏపీఐఎస్సీ చైర్మన్ నువ్వు పో అంటాడు. ఆయన చండశాసనుడు, ఆయనకున్న కోపము లేకుంటే ఆయనకుండేది ఏది ఆయనది కాదు, అది ఆ క్షణికంలో వచ్చేది, అప్పటికప్పుడు అయిపోతుంది. ఆ మరుసటి క్షణం ఆయన ప్రతి ఒక్కడిని హక్కును చేర్చుకుంటాడు. ఈయన చంద్రశాసనుడు అంటారు. మానసికంగా వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయినారో తెలుసు. ఈ కాన్స్టిట్యున్సీలో ఏ ఊరికి పోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టని మనిషి అంటూ ఎవ్వడు లేడు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ. సో ఇక్కడ ఇంక్లూడింగ్ ఎట్లా వైఎస్ఆర్సీపీ తిడతారు అనుకోండి. రమేష్ రెడ్డికి ఇచ్చింటే బాగుండు, ఆయన కరెక్ట్ క్యాండిడేట్ అని భావించే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇప్పుడు నువ్వు డమ్మీని పెట్టావు మాకని చాలా మంది అన్నారు సార్. నేను చాలా ఫోన్లు చేశాను ఆల్రెడీ. లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం ఉన్నప్పుడు
ఇద్దరు అటు డాడీ ఉన్నారు, మీరున్నారు, మంత్రివర్గం చేశారు. లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారు అంటే మీరేం చెప్పగలుగుతారు సార్? ఒకటి, లక్కిరెడ్డిపల్లి అనేది మీకు 62లో చూసింటే ఎట్లుంటుంది, ఈ రోజు ఎట్లుంటుంది అనేది జస్ట్ మనం ఒకసారి చూసుకోవాలి. దీనికి ఓవర్ నైట్ చేసేటి ఏం లేవు, అది ఎక్కడైనా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ఈ నియోజకవర్గం. వర్షాలు పడవు సరిగా, చాలా 600 mm 500 400 ఆ రేంజ్ కరువులు, కంటిన్యూస్ కరువులు ఉండే ఏరియాలో ఇదొకటి. కేసీ కెనాల్ కానీ ఇంకోటి కానీ మాకు వచ్చే పరిస్థితి. మేము ఇక్కడ లోకల్గా వాటర్ ట్యాప్ చేసుకోవాలని ఆయన, మా ఫాదర్ ఇంజనీర్ కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ అలా చెరువులు కట్టుకుంటా, రిజర్వాయర్లు కట్టుకుంటా, చిన్న చెరువుల కాడి నుంచి పెద్ద చెరువుల కాడి నుంచి ప్లాన్ చేసి ఎన్నిటినో కట్టించి ఇక్కడ ఉన్న కొంత మేరకైనా ఈ ఇరిగేషన్ ఫెసిలిటీలు ఇంప్రూవ్ చేసే కార్యక్రమం ఆయన ఒక పక్క చేశారు. రెండో పక్క ఏ ఊరికి రోడ్లు లేవు, ఆల్మోస్ట్ నిల్. ఇప్పటికి కూడా మనకు రోడ్లు లేని గ్రామాలు చాలా కనపడతాయి. ఇంత ఈ 62 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లలో కూడా డెవలప్మెంట్ అయిందంటే ఈ 25 yearsలో ఎక్కువగా అయింది. ఎందుకంటే డబ్బులు గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కాబట్టి. డబ్బులు లేని రోజుల్లో కూడా డెవలప్ చేసే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు వాళ్ళకున్న ఛాలెంజెస్ మీట్ అయినారు. సో ఇళ్ళు కట్టేయడం అయితేనేమి, కరెంట్ ఏ ఊరికి ఉండేది కాదు, ఇంక్లూడింగ్ లక్కిరెడ్డిపల్లి. సో లక్కిరెడ్డిపల్లి దగ్గర నుంచి ఎల్తర్లేని ఊరు నుంచి దీన్ని ప్రతి గ్రామంలో కూడా కరెంటు వేయించడము, ఇళ్ళు కట్టించడము, రోడ్లు వేయించడం, డ్రింకింగ్ వాటర్ కోసం వందల వేల బోర్లు. ఈయన మంత్రి అయిన తర్వాత 10 రిగ్గులు ఈ కాన్స్టిట్యున్సీలో నిర్విరామంగా పనిచేసి ఏ ఊర్లో ఎన్ని బోర్లు కావాలంటే అన్ని బోర్లు వేసుకుంటా. ఎందుకంటే అప్పుడు కొట్టే బోర్లు, నీళ్లు లేవు, బావుల్లో నీళ్లు ఇంకిపోతాయి, యాడికి పోయి తెచ్చుకోవాలా వాళ్ళు. అప్పుడు ట్యాంకర్లు లేవు, నీళ్లు కూడా ఎక్కడ దొరికేటి కాదు. సో ఈ బోర్లు విపరీతంగా వేసి అన్ని ప్రాంతాల్లో కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. బస్సులు లేవు ఏ గ్రామానికి, ఆర్టీసీ బస్సులన్నీ ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండేటప్పుడు అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు పెట్టి ఆయన శక్తి మేరకు ఆయన విజన్ నిజాయితీగా బతికినాడు. ఆయన నిజాయితీగా బతకడము ఆయనకి ఇష్టము, అలాగే బతికినాడు. అదే కోవలోనే మేము కూడా పోతాను. 1999 నుండి 2004 వరకు మీరేం చేయగలిగారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను వెలుగెల్లు ప్రాజెక్టును చంద్రబాబు నాయుడుకి 5 ఏళ్ళు తపస్సు చేస్తే ఒక చిన్న టెండర్ పిలిపించగలిగిన ఆయన హయాంలో, ఆయన ముఖ్యమంత్రి. దేవుడు అప్పుడు కరుణించిండా? లాస్ట్ ఎన్నికల ముందర. సో ఒక 17 కోట్లతో మట్టికట్ట స్టార్ట్ చేసి, సో ఎన్నికలు అయిపోయినాయి, మట్టికట్ట వరకు అయిపోయింది. ఎన్నికలు అయిపోయినాయి, తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినారు. ఇది జలయజ్ఞంలో భాగంగా తీసుకున్నాడు ఆయన, దాన్ని త్వరితగతిన పూర్తి చేసినాడు. ఒక 5 yearsలో కంప్లీట్ అయింది. ఆ వెలుగెల్లు వలన దాదాపు 24,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం వచ్చింది. మొదటి మెట్టు మాత్రం మీది, మేమే, మా నాయన. సో తర్వాత మా ఫాదర్ ఆయన 30 ఏళ్ళు కష్టపడినట్టు. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక రిజర్వాయర్ కట్టాలంటే ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ఎంత ఉంది రెయిన్ఫాల్, ఎక్కడి నుంచి వస్తాయి. 4 ఏళ్లకు ఒకసారి వచ్చిన మంచి వర్షాలు వచ్చినా ఆ రోజు క్యాచ్మెంట్ అంతా ఫుల్గా ఉంటుంది. మనం నిలబెట్టుకోగలిగితే 2 ఏళ్ళు 2.5 సంవత్సరం సరిపోతాయి మనకు. 2 ఏళ్ళు కరువు తప్పించుకోవచ్చు 5 ఏళ్ళకి ఒకసారి. ప్రతి 5 ఏళ్లలో 3 ఏళ్ళు కరువు ఉంటే 2 ఏళ్ళు తప్పించుకుంటాం. ఈ తప్పించుకుంటే రకరకాలుగా తప్పించుకునే దానికి డ్రింకింగ్ వాటర్ ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి కదా అని ఇది ప్లాన్ చేసి ఆయన దీన్ని శాంక్షన్ చేయించింది. ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. సో సర్వేలు గిరివేలు ఇవన్నీ జరుగుతా వచ్చి బడ్జెట్ లో ఏమైతుంది ఆ రోజుల్లో పెడతారు కానీ ఒక 50 లక్షలు 20 లక్షలు బడ్జెట్ లో పెట్టేది. దాంతో ప్రాజెక్ట్ కాదు. కాకపోతే సర్వేలు, ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా వచ్చి పనిచేసే పరిస్థితి కనపడాల. సో ఆడ క్వార్టర్స్ కట్టించడము, వాళ్ళ ఫెసిలిటీస్ ఇవ్వడం, అంతా ఇవన్నీ అవసరం వచ్చినాయి. సో ఆయన తపస్సు ఫలించింది. రాజశేఖర పీరియడ్ లో అది ఈ మధ్యలో ఇంకా మిగతా రాజశేఖర రెడ్డి సమయంలో పూర్తయిందా కాలేదా? రాజశేఖర సమయంలో పూర్తయింది. మరి పూర్తయిన తర్వాత మీరు కనీసానికి అరే మీ పెట్టినటువంటి జలము, సో ఇది ఇప్పుడైతే పూర్తయింది కదా అని అప్పుడే ఎందుకు మీరు కాంగ్రెస్ కు మీరు టర్న్ కాలేదు? ఇప్పుడు ఒకటే సిద్ధాంతం, మేము రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేక, మీ పనే కదా, మీరు చేసిందే కదా. అంటే ఒకటి ఇక్కడ ఏమైందంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితేనే ఒక దశకు వచ్చిన తర్వాత మా నాన్న రాజశేఖర రెడ్డి గారిని ప్రశంసిస్తూ ఆ రోజుల్లో పేపర్ స్టేట్మెంట్, రాజశేఖర రెడ్డి మంచి పనులు చేసినాడు 2013 కదా, 13లో మంచి పని చేసినాడు, ఇదొకటి ఇటువంటి మంచి పనులు అన్ని చేసినాడు. జలయజ్ఞం ఇస్ ఏ గుడ్ కార్యక్రమం, బాగానే చేసినాడు అని చెప్పినారు. సో ఇక్కడ ఇప్పుడు దాదాపు ఈ నియోజకవర్గంలో సరే ఉమ్మడి అంటే అప్పుడు లక్కిరెడ్డిపల్లి కానీ ఇప్పుడు రాయచోట కానీ నేను రెడ్డప్ప గారి కుటుంబము, అటు గడికోట గారి కుటుంబం, మీరేనా ఇక ఎమ్మెల్యేలు ఎవరు కావాల్సిన అవసరం లేదా? ఇప్పుడైతే అంటారు కదా ఎవరో ఒకరు, ఏడా ఎవరో పోటీ చేస్తుంటారు కదా, కొత్త పోటీ చేస్తున్నారు కావచ్చు. ఇవరకు గతంలో మాత్రం
మీ మధ్యలోనే కదా. అటు తండ్రి మీద మీరు గెలిచారు, ఓడిపోయారు, ఇటు ఇటు కొడుకు మీద 2 దఫాలు ఓడిపోయారు. సో ఈ పరిణామాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? నేను ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరడానికి కారణాలు బలమైన కారణం ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా నీకు టికెట్ ఇవ్వలేదు, ఇవ్వము, మీరు చేరితే కూడా ఇవ్వలేను, మీరు ఆ దృష్టిలో పెట్టుకొని రాండి అనే ఒక సంకేతం చెప్పినప్పుడు నాకు నచ్చింది. అది నిజంగా ఆయన చెప్పింది చేసేటట్లున్నాడు. ఇది ఎందుకు ఈ టార్చరు, ఆయన టికెట్ ఇవ్వలేమంటున్నాడు, ఓకే ఇంకో రకంగా నన్ను వాడుకుంటే వాడుకొని తప్పేముంది, ఏం టికెట్ ఇవ్వాలనే ఒక ఇదేం లేదు కదా మనకు అనే ఉద్దేశంతో మేము ఎస్ ఇది రైట్ జర్నీ అవుతుందేమో ఆయనతో, ఈ జర్నీ మంచిది కాబట్టి చేస్తే తప్పేం లేదులే. కొద్ది రోజులు మనకు కూడా సరే ఈ నియోజకవర్గంలో ఒక వర్గ ఫైట్ అనేది రాంగ్ సంకేతాలు పోకూడదు, ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, చిన్న చిన్న ద్వేషాలు పోవాలి, ఇవన్నీ పోవాలంటే నా బోటోడు చొరవ తీసుకోవాల్సిందే. ఏకైక మీ గురి ఇప్పుడున్న మీ ముందున్నది రామ్ ప్రసాద్ రెడ్డిని ఓడగొట్టడమే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకూడదయ్యా ఈ రాష్ట్రానికి, అంటే ఎవడో ఒకడు ఎమ్మెల్యే అయితే ఏమైతుంది, చంద్రబాబు రామ్ ప్రసాద్ ఓడగొట్టడం వల్ల ఏం రాదు, అది ఏముందాడా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే చాలా దుష్పరిణామాలు వస్తాయి. ఆయన చెప్తాడు ఏందో నేనేందో అమరావతి కడతా, పోలవరం కడతా, ఈ అమరావతి కట్టారు కదా, అందరూ కడతారు అట్లాంటి 4. ఆయన విజన్ చెప్పినాడు కదా, ఏమని చెప్పినాడు కదా అప్పుడు, హైదరాబాద్ లాంటి నగరమో ఇంకో లాంటి నగరమో తాత్కాలికమే కదా అంతా, ఆయనే చెప్పినాడు తాత్కాలికం. అవును, అదే అసలు పదము వాడపోనుండే. అసలు నేనేమంటానంటే నీవు కాదు ఈ ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒక నగరం నిర్మించలేరు, ఇది సాధ్యం కాదు. అది ఎడారి లాంటి ప్రాంతం, ఎడారి కానీ ఏదన్నా ఎందుకంటే జనం రావాలి, ఆపర్చునిటీస్ పెరగాల, ఉద్యోగ అవకాశాలు పెరగాల, పని చేసుకొని బతికే. బాబత్తు జాబత్తు అన్నారు కదా సార్, మీరు ఎట్లా సార్ మీరు అన్ని ఉత్తగానే అన్ని తీసేస్తారు ఎందుకు సార్? హైదరాబాద్కి ఈరోజు అందరూ ఎందుకు పోతున్నారు, చెన్నైకి ఎందుకు పోయినారు ఇంతకుముందు? అంటే ఆడ ఫెసిలిటీస్ ఒక 1000 ఇళ్లలో ఆడ సంసారాలు ఉంటే 1000 మంది పని చేసుకొని బతికేదానికి అవకాశం ఉంటుంది. నీకు ఆడ ఏమీ లేవు, నువ్వు 5 ఏళ్లలోనే నేను ఏమేమో కడతా అని చెప్పి హైదరాబాద్ లేకుండా చేసి తర్వాత ఇంకోటి అన్నారు సార్, అది రియల్ ఎస్టేట్ కొనుక్కున్నారు, ఆ తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చింది. ట్రేడింగ్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ట్రేడింగ్ అంతేనే కదా, ట్రేడింగ్ జరగకుండా ఉండేదానికి అవకాశమే లేదు కదా. సో ఇక్కడ వైసీపీ ఒక టర్న్ తీసుకుంది, వై నాట్ 175 అని. ఏం చేశారు అని వై నాట్ 175 అంటే మీరేం చెప్పగలుగుతారు సార్? రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా పోతే రకరకాలు చెప్పారు, ఈ ఆరోగ్యశ్రీ పథకాలు తీసుకొచ్చినప్పుడు. సో మరి ఇప్పుడు నవరత్నాలు ఎక్కడ చెప్తా, దీనివల్ల పేదరికం కొంత తగ్గింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 2 అడుగులు ముందుకేసి మనీ ట్రాన్స్ఫర్ ఎప్పుడైతే చేయని మొదలు పెట్టాడు, ఆ 2 పథకాలు కూడా కంటిన్యూ చేసి ఆర్థికంగా నిలదొక్కుండే దానికోసం ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చింది. సో దీనివల్ల ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అయింది ప్రజల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్తే చేస్తాడు, ఇప్పుడు ఇచ్చినవి అని మాకు ఉపయోగకరంగా ఉన్నాయి, పని చేస్తున్నాయి, మాకు ఉన్న కాడికి ఇస్తూ ఉన్నాడు కదా. కాబట్టి ఇంత ఇచ్చే మనిషిని పోగొట్టుకొని అబద్ధాలు చెప్పి డాక్రా రుణాలు మాఫీ, బ్యాంకు బంగారం తీసుకొచ్చి పెడతా, లేకుండా రైతులకు 1,50,000 రుణం మాఫీ చేస్తా, ఈ అబద్ధాలు చెప్పినోడికి మళ్ళీ ఎందుకేయాలా? మీరు పార్టీ మారినంత మాత్రాన వైసీపీని మీరు మీదేసుకుంటున్నారు ఇక్కడ. కానీ ఇక్కడ చంద్రబాబు గారు చెప్పేది ఇది రాక్షస పాలన, ఏం రాలేదు, జాబ్ క్యాలెండర్ వాళ్ళు రిలీజ్ చేయలేదు, ఉద్యోగాల కొరత ఉన్నది, అసలు ఏది జగన్మోహన్ రెడ్డి ద్రోహి, రాక్షసుడు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకటి మీరు కూడా కొంతకాలం అన్నారు కదా ఈ మాట, ఏది మీ నాయకుడు చెప్పినట్టుగా. జాబ్ క్యాలెండర్ కానీ ఇంకోటి కానీ కొంత మేరకు పని జరగకుండా పోవడం వాస్తవమే. అయితే సమయము ఇవ్వాలి ఒక మనిషికి. ఎప్పుడైతే సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో పేదరిక నిర్మూలన కోసం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఓకే, కొంత అవకాశం ఇస్తే, ఇందులో కూడా కరోనా వచ్చింది అనుకోండి, కరోనాలు వచ్చినాయి, ఇంకోటి వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, ఒక అవకాశం ఇచ్చినామని. అసలు ఇంకోటి మద్యపానం నిషేధం అన్నారు, కానీ రేట్ ఏమో హై రేంజ్లో. ఇప్పుడు చంద్రబాబు ఏమో మంచి మందు. కాన్సెప్ట్ ఒకటే కదా, నువ్వు ఇప్పుడు మళ్ళీ వీళ్ళని ఎందుకు నువ్వు తాగుడుపోతలు చేయాలనుకుంటాడు? మంచి మంది ఇచ్చింది, నువ్వు ఇచ్చేది మంచి మంద, మందే తప్పు అని దానిపైన రాసింది, హానికరం ప్రాణానికి. నేను మంచి హానికరమైన మద్యం ఇస్తా అని చెప్తావా? నువ్వు మంచి ఇది ఏమన్నా టానిక్కా? నువ్వు ఇచ్చిన మందు అదే హాని చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా అదే హాని చేస్తుంది. కాకపోతే పేదలకు అందుబాటులో లేదు. పేదలకు అందుబాటులో లేకుంటే మంచిదే కదా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు నమ్మకుండా ఉంటుంది. వ్యసనం ఉండేవాళ్ళు తాగుతాడండి. కొంత
ఆత్మస్థైర్యంతో బతికేవాడు, కుటుంబం అనే పోషించుకోవాలని ఈయన ఏమని చెప్తాడంటే మీటింగులకి ఎక్కి కష్టపడి పనిచేసింటారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, అప్పుడు ఒక రెండు పెగ్గులు వేసుకోవాలనుకుంటారు, 2-3 పెగ్గులు వేసుకోవాలనుకుంటారు. ఏమయ్యా ఇది ప్రమోట్ చేసేదానికి ఉండవా నువ్వు? ఇది ఎట్లా ప్రమోట్ చేస్తావు నువ్వు? నాకేం అర్థం కాలే. కష్టపడి పనిచేసే వాళ్ళంతా ఇప్పుడు నేను కష్టపడి సాయంత్రం 6 నుంచి 10 వరకు తిరిగి వచ్చి పెగ్గు లేకుండా కూడా నిద్ర వస్తుంది కదా నాకు. మిగతా వాళ్ళకి అక్కర్లేదు. అలసిపోయిన ఒళ్ళుకు విశ్రాంతి అదే తీసుకుంటుంది. భగవంతుడు ఇచ్చిన వరం అది మనకి. అది మర్చిపోయి పెగ్గు మందో 2 పెగ్గుల మందో తాపేసి నేను ఆ రకంగా మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాను తగ్గించి మధ్యాహ్నం అని చెప్పే ఒక నీచ సంస్కృతి ఎట్టొస్తుంది? ఇది ప్రజలకు మంచిదేనా? రేట్లు పెరిగినాయనే దానిపైన ఎక్కువ రేట్లు పెంచినామని చెప్పు బాగానే ఉంటుంది, కానీ మీరు అలసిపోయి వచ్చి మందు తాగండి అని చెప్తే కరెక్ట్. పూర్తి నివారణ చేయలేకపోయారని వాళ్ళ ఉద్దేశము. ఇప్పుడు ఒకటి, దిస్ ఈస్ ద ఓన్లీ కేస్ వేర్ గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చేదానికి అక్కడక్కడ అవకాశాలు ఉండే దాంట్లో ఇది ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా అందిపుచ్చుకున్నట్టు తాగుతాడు. ప్రపంచవ్యాప్తంగా ఉంది. మద్య నిషేధం అనేది మూర్ఖత్వమైన ఆలోచన నా పర్సెప్షన్ లో. ఇదేమో నేను తెలుగుదేశమో వైసీపీ మనిషిగా చెప్పడంలే, ఇది నేను అనుకోవడం. మద్యపాన నిషేధం మూర్ఖత్వమైన ఆలోచన. వ్యక్తిగతంగా ఎవరైనా కావాలంటే మీరు కౌన్సిలింగ్ ఇచ్చుకోండి, బాగా అడిక్ట్ అయిన వాడిని కౌన్సిలింగ్ లో ఇచ్చుకొని మార్చుకోండి. అంతేగాని ఇది లేదు, కొంచెం వీలైన కాడికి కొన్ని సంస్కరణలు తీసుకురండి, ఆధార్ కార్డుకి ఇచ్చేది ఇంతే, ఒక్కొక్క కార్డుకి ఒకటే ఇస్తామని చెప్పండి, అట్లా కంట్రోల్ చేయండి. అంతేగాని సిట్టింగ్లను జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్ చేశారు, మార్చారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. దీని మీద మీ కామెంట్? ఒకటే కదా ఆయన చెప్పింది ఏంటి? సంవత్సరం ముందు గడప గడపకు తిరగమని చెప్పాడు. పోలేదు. ఎవడైతే పోలేదో 8 నెలల తర్వాత 1.5 సంవత్సరం ముందు తిరగమని చెప్పినాడు. ఒక 6 నెలలు టైం ఇచ్చి మళ్ళా మీటింగ్ పెట్టి మీరు ఎవరు తిరగలేదో నేను మార్చేస్తాను అని చెప్పినాడు. కేటగారికల్ గా చెప్పినాడు. ఎవడైతే తెలివితేటలు ఉపయోగించి ఆయన చెప్పిన సిస్టమ్ ప్రకారం ఫాలో అయ్యి బాగా తిరిగినారో వాళ్ళని రిటైన్ చేసినాడు. ఎవడైతే మొండి కేసులు ఉన్నాయి, ఈ మొండి గుర్రాలు ఏం చేస్తావు? ఈ మొండి గుర్రాలను పెట్టుకొని నేను పరిగెత్తను, ఈయనే ఉంటాను, నువ్వు నన్ను సాక్కో అంటే ఏ మొండి గుర్రాలను పెట్టుకొని సాక్కుంటారా ఎవరైనా? ఇది ఇక్కడ తెలంగాణ ఎలక్షన్లో తారుమారైన తర్వాత, కేసీఆర్ విఫలమైన తర్వాత అది కొంత ఇక్కడ ఈ ప్రభావం పడే అవకాశం ఉందని ముందే కనుగొనడా ఇక్కడ జగన్ గారు? తెలంగాణ ఎలక్షన్ డిసెంబరు, ఆయన మీటింగ్ పెట్టింది ఎప్పుడో 23లో పెట్టాడు. ఓకే, 23 జనవరిలోనో లేకుంటే 20. అంటే వీళ్ళు మంచి దోస్తులు కదా. దోస్తులు ఎవరి రాజకీయ వ్యూహాలు వాళ్ళకుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు 1.5 సంవత్సరం ముందు మీరు గడప గడపకు తిరగాల్సిందే, నా పాంప్లెట్ తీసుకొని పోయి మీకు ఇవన్నీ వచ్చినాయి, ఇవన్నీ లేదా అని అడగమన్నాడు. అడిగి రాకుండా పోతే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయమన్నాడు. సో అవన్నీ సక్సెస్ఫుల్ గా చేసిన వాళ్ళందరూ బాగానే ఉంటారు. ఎవడైతే చేయలేదో వానికి ఇంక టికెట్ ఇచ్చేం లాభం? ఎందుకు ఇవ్వాలా? 3 రాజధాని పైన మీ యొక్క కామెంట్ ఏంటి అసలు? ఇప్పుడు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఏదో ఒకటే ప్రాంతం అభివృద్ధి చెందినంత మాత్రం ఉపయోగంలే. నాకు రాయచోటు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంది. నాకేం భూములు లేవాడ. కాకపోతే అభివృద్ధి చెందితే ఎడ్యుకేషన్ పరంగానో పారిశ్రామిక పరంగానో అదేమన్నా అభివృద్ధి చెందితే 10 మంది ఉద్యోగాలకు అవకాశాలు వస్తాయి ఎక్కడైనా సరే. అది ఇప్పుడు అది మర్చిపోయి కాన్సన్ట్రేషన్ అంతా ఒక 20 ఏళ్ళు ఒక అమరావతి కట్టనే పెడితే మిగతా ప్రాంతాలు ఎట్లా అభివృద్ధి చెందుతాయి? నీ దగ్గర వనరులు లేదు. అందులో కూడా తాత్కాలికం చేయించడం, శాశ్వతం చేయి. ప్రజలు ఇప్పుడు నేను హైదరాబాద్ లో నేను ఒక ఫ్లాట్ కొనుక్కున్నా, నేను ఫ్లాట్ లో ఉంటాను ఆఫ్టర్ మెనీ ఇయర్స్. ఒక 50-70 సంవత్సరాలు 60 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో మనం అందరం రోజు పోతా వస్తున్నాం కాబట్టి హైదరాబాద్లో ఉంటే మేలు అని చెప్పి కొనుక్కునేదానికి మనకి ఇన్ని సంవత్సరాలు పడుతుంది. అమరావతిలో పోయి ఇల్లు కట్టుకోవాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? సో దీని వలన మిగతా జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్ని దెబ్బతినాలనా? షర్మిల గారు రావడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? అక్కడ తెలంగాణ కోడలు, ఆంధ్ర ఆడపడుచు. షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డగా చెప్పబడుతూ తిరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి చేతల్లో పడిపోయింది. ఆయన క్లచెస్. ఆమె కూడా మీలాగానే పడిపోయిందా? ఆమె ఎట్లా పడిపోయిందంటే, ఈ ఫైనాన్షియల్ గా ఈ ఎలక్షన్లో అంతా నేను నీకు ఫైనాన్స్ చేస్తా, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తిరుగుతూ ఉండు, ప్రజల్లో ఆయన పైన వ్యతిరేకత స్టార్ట్ అయితే ఆ ఓటు అన్ని నాకే వస్తాయని ఒక భ్రమలో ఉండి ఆమెకు డబ్బులు ఇచ్చి తిప్పుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ శాతం కుల సమీకరణలను పాటిస్తున్నాడు. టీడీపీ ఎందుకు పాటించలేకపోయింది అంటే మీరేం చెప్తారు? ఈ డబ్బులండి, డబ్బులు సంచులు ఉంటే ఇంకా కులం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఎవరు డబ్బులు ఉంటే వాడికే టికెట్. ఇప్పుడు ఇంకోటి ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కూడా 100 కోట్లు తీసుకొని ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఎంపీకి ఇచ్చింటే
డబ్బులుండే ఏసీ డబ్బులు లేని ఏసీకి ఇస్తాడా? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాడు? మరి అందులో చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చినాడు? చిత్తూరుకి ఏమన్నా సంబంధమా? ఏ రోజు చిత్తూరులో వచ్చి సేవా కార్యక్రమాలు చేసినాడు? ఏ రోజు నీ పార్టీ కార్యక్రమాలు చేసినాడు? డబ్బులు ఉండే వ్యక్తి ఎవరు దొరికితే వాడిని. మరి వైసీపీలో కూడా అదే డబ్బుల అంటే పర్వం ఉంటుంది కదా. అదే నిజమైతే ఎన్ని కాన్స్టిట్యున్సీలో డబ్బులు లేని వాళ్ళని పెట్టినారు? గురుమూర్తి తిరుపతి పార్లమెంట్లో ఉన్నాడు, అతని దగ్గర ఏం డబ్బు ఉందని పెట్టాడు? ఇవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం డిఫరెంట్. డబ్బులు అనేది రకరకాల కొత్త వాళ్ళకి ఇచ్చారు, ఎంపీపీలకు ఇచ్చారు, జడ్పీటీసీలకు ఇచ్చారు, ఓ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు, అది ఏళ్ళ చేశాడు, రకరకాల అనుకోండి ఇక్కడంతా. ఏది అంటే చంద్రబాబు అసలు ఆ మాట్లాడడం వల్ల తనకే లాస్ అయిపోయింది అంత. చంద్రబాబు గురించి ఎక్కువసేపు మాట్లాడుకుంటే చాలా చాలా రైట్. ఇప్పుడు మీ ముందున్నది మీ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అనుకోవచ్చు? నేను ఒకటే చెప్తాను, ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచండి, ఈ ఎన్నికల్లో అతనికి ఓటేయండి. మీ కర్తవ్యం కూడా అదే. నా కర్తవ్యం అదే. నేను నా ఫాలోవర్స్కే కాదు, జనరల్గా పబ్లిక్ కూడా ఒకటే మాట చెప్తున్నాను, చంద్రబాబు నమ్మదగ్గ వ్యక్తి కాదు, అతనికి ఇప్పటికీ చాలా అవకాశాలు ఇచ్చినారు. సో ఓటర్స్కు ఓటు మీద పూర్తిగా విశ్వాసం అంటే అవగాహన ఉందనుకోవచ్చా? ఇంకా మీలాగానే కొంత డైవర్ట్ ఓన్లీ ఏది కళ్ళ గంతలు కొట్టుకొని తెలిసినా కానీ, ఇంకోటి ఓటును అమ్ముకోవద్దని తెలిసినా కానీ ఇంకా ఈ చేజాపుడు అలానే నేను అందరికీ దీన్ని ఆపాదించలేను. ఇది దేనికి ఉంటారు కదా, అట్లటోళ్ళు కూడా చాలామంది ఉంటారు. నా మాదిరి ఒక 25 సంవత్సరాలు గుడ్డిగా ఉన్న వాళ్ళు ఇంకా కంటిన్యూ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఓటర్లు కూడా ఎన్టీ రామారావుని చూసి ఓట్లు వేసేవాళ్ళు అట్లే ఉన్నారు కదా. ఇప్పుడు పార్టీలను, కులాన్ని, తత్వాన్ని విడిచిపెట్టవలసిన సమయం అయితే వచ్చింది కదా. ఇది 100% వ్యక్తి పూజ పనికిరాదు. వీలైనంత వరకు ఒక వ్యవస్థను పూజించాలా, ఆ వ్యవస్థను ప్రమోట్ చేయాలా, ఆ వ్యవస్థలో నువ్వు కూడా నిర్మాణంగా ఉండాలి, నువ్వు ఉండాలా, నీ భాగస్వామ్యం అగ్రగామిగా ఉండాలా, మీరు బాగా పనిచేయాలా, మంచి మీ వలన ఈ పార్టీ కూడా బలోపేతం కావాలా, ప్రజలకు సేవ చేయాలి. ఏది శాశ్వతం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? మీరు కూడా మీ ప్రజలకు, మీ నాయకునికి అండగా ఉండి ఎలా మీరు పనిచేయబోతున్నారు? ప్రజలకు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల్లో కొన్ని విషయాలు చెప్తున్నాడు. మనం ముందే అనుకున్నాం, మీకు ఏది నేను నిజంగా చేసినాను అని మీరు భావిస్తే నాకు ఇంకొక అవకాశం ఇవ్వని చెప్తున్నాను. నేను చెప్పిన మాటను నిలబెట్టుకున్నానా లేదా పరిశీలించమని అడుగుతున్నాడు. నాకు ఒక అవకాశం ఏంటి, ఇంకా ఎక్కువగా మీకు చేసి చూపిస్తాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఒక యంగ్స్టర్కు. ఈరోజు కాకుంటే రేపైనా అవకాశం మళ్ళీ మీరు ఇస్తారు. ఆ అవకాశం కాదు ముఖ్యం. ఇప్పుడు ఈ అవకాశం ఎందుకు ముఖ్యమో అంటే, ఒక కంటిన్యూటీ ఉంటే సాధించేటి చాలా ఉంటాయి. ఈ రాష్ట్రం చాలా కోల్పోయింది. సరే, చాలా విషయాలు కోల్పోయినాయి, ఇవన్నీ మనం ప్రస్తావన చేయలేము. అవకాశం రెండోసారి ఇస్తే తప్పనించి ఇవన్నీ రావు. చంద్రబాబు నాయుడుకి ఈరోజు అవకాశం ఇస్తే నరేంద్ర మోడీ పూజ చేసేదానికి సరిపోతాడు తప్పనించి ఇంకా ఆయనకు చివరి అవకాశం అవుతుంది. మీరు అనే ముచ్చట ఇక్కడ జగన్మోహన్ గారు ఏమన్నా మేలు చేస్తే ఓటేయమంటున్నారు కదా. అట్ ద సేమ్ టైం మిగతా పార్టీలు, అది మోడీ అయినా లేకపోతే అంటే పవన్ కళ్యాణ్ అంటే పార్టీలో ఆయనకైతే పవర్లే అనుకోండి, చంద్రబాబు గారు కూడా 14 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు మీకు ఏమన్నా మేలు చేస్తేనే ఓటేయండి లేకపోతే లేదని అడగాలి కదా. ఆయన అందుకే కదా ఇప్పుడు చెప్పేది, అడగాలి కదా. మోడీ గారు కూడా అలానే అడగాలి కదా. 10 years ఈ భారతదేశానికి మా సేవలు మీకు ఉపయోగపడుతూనే ఓటేయమని. అందుకే కదా వీళ్ళు ప్రతి 5 ఏళ్లకు కొత్త అవతారాన్ని ఎత్తుకొని వచ్చేస్తారు ప్రజల్లోకి. మేము ఇవన్నీ చేస్తాం, గతం మర్చిపోండి, మీరు మర్చిపోండి, మేమేం చేసినామో చేయలేదో మమ్మల్ని క్షమించండి, మర్చిపోండి, అవన్నీ వదిలేసేయండి, ఇప్పుడు మాకు మళ్ళీ అవకాశం ఏంటి అని చెప్పుకుంటే దౌర్భాగ్యం ఇది. మీరే చూసారు కదా, దాదాపు మ్యాక్సిమం ఒక అంశాన్ని మాత్రం మేము ముందుకు తీసుకురాగలిగాము, అది కూడా రమేష్ రెడ్డి గారితో. ఇది కామెంట్ రూపంలో మీరే తెలియజేయాలి. ఎవరైనా కానీ పాలకులు మేము ఇది చేస్తాము అని చెప్పి అది చేయడం వల్ల ఇగో మేము చేస్తేనే ఓటేయమడం, ఇది మాత్రం ధర్మమే. సరే అంటే ఇక్కడ నేను జగన్ గారికి సపోర్ట్ చేసినట్టు కాదు, అది ఏ పార్టీ అయినా కానీ అదే స్టాండ్ మీద ఉండాలని నా భావన. ఇక్కడ అట్ ద సేమ్ టైం మేము ముందు కూడా ఒక అంశాన్ని మాత్రం మేము తీసుకొస్తున్నాము. ఇది సమయము, ఎలక్షన్ సమయము, కీలకమైన సమయము. ఓటరు అందరు చెప్పిన మాట నేను చెప్పడం కాదు. 17 దఫాలుగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినాయి. ఇప్పుడు 18వ దఫా జరగబోతుంది. అయినా కానీ భారతదేశము అభివృద్ధి అవుతున్న దేశమే, మిగతా రాష్ట్రాలు కూడా అభివృద్ధి అవుతున్న రాష్ట్రాలే.
మరి ఎక్కడున్నాము? అందులో మీ తాతల పాత్ర లేదా? మీ తండ్రుల పాత్ర కూడా ఉంది, మీ పాత్ర ఉంది. మీ పిల్లల కొరకు, మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఓటు వేశారు, వేయబోతున్నారు. ఇది ఒక్క రోజుది శాశ్వతం. మీరు ఆర్థికంగా బలపడే రోజు మీరు ఇంకోళ్ళకి వేయగలుగుతారు. దీనికి చాలా తేడా ఉన్నది. నిర్ణయం తీసుకోవాల్సిన పాత్ర మీది. అలాంటి అభిప్రాయానికి వస్తారని భావిద్దాం. నమస్కారం సార్. నమస్తే.